.0 కాబట్టి జనాభా పెరుగుతుందా తగ్గుతుందంటే ఇలా తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్ఆర్ అనేది ఇక్కడ రైట్ రీప్లేస్మెంట్ రేట్ 2.1 ఇక్కడ ఉంటే పాపులేషన్ ఇలా తగ్గుతూ ఉన్నట్లు రైట్ ఇలా ఇట్లా ఉంటే పాపులేషన్ పెరుగుతున్నట్టు రైట్. ఈ విషయం మనం గత క్లాస్లో డిస్కస్ చేసినాం. కాబట్టి టిఎఫ్ఆర్ ఈజ్ అన్ ఇండికేటర్, ఒక సూచిక జనాభా పెరుగుతుందా లేదా చూపిస్తుంది, అది డిస్కస్ చేసినాం రైట్. తర్వాత యుఏఈ రిలేషన్ చూసినాం. యుఏఈకి మనకు కరెన్సీ ఒప్పందం ఏందన్నాం. కరెన్సీ ఒప్పందం, ఈ కరెన్సీ ఒప్పందంలో రైట్ ఇవాళ వాళ్ళ ఏది రైట్ ఇది భారతదేశానికి అత్యంత సన్నిహిత వాణిజ్య దేశం. కాబట్టి ఇలా వీళ్ళకు కరెన్సీ ఒప్పందం అయిందన్నాం. కరెన్సీ ఒప్పందం, కరెన్సీ ఒప్పందంలో వీ కెన్ యూస్ దేర్ దిరం, వాళ్ళు మన రూపాయిని ఉపయోగించుకోవచ్చు. మధ్యలో నో డాలర్. డాలర్ అనేది ఒక స్టేటస్ కలిగి ఉంటుంది. ఎవ్రీ కంట్రీ నీడ్ టు కంపేర్ దేర్ హోమ్ కరెన్సీ విత్ డాలర్. ఎందుకు డాలర్తో ఎందుకు మనం పోల్చుకోవాలి? దానికి ఉన్న స్టేటస్ మామూలుగా వై డాలర్ ఈజ్ రైట్ ఏ ప్రామినెంట్ కరెన్సీ. వాట్ వాజ్ ద స్టేటస్ డాలర్ ఈజ్ హ్యావింగ్? చెప్పండి, డాలర్కు ఏం స్టేటస్ ఉన్నది? డాలర్కి ఉన్న స్టేటస్ ఇది ఆర్సి. ఆర్సి అంటే మనకు రిజర్వ్ కరెన్సీ. ఏమండి? రిజర్వ్ కరెన్సీ. కాబట్టి ప్రపంచంలో రిజర్వ్ కరెన్సీ హోదా ఉన్న దేశం ఏంటిది? డాలర్. డాలర్ ఈజ్ హ్యావింగ్ రిజర్వ్ కరెన్సీ స్టేటస్. ఆ స్టేటస్ ఎట్లా వస్తుంది? ఇవాళ మీరు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు డాలర్తో పోల్చుకోవాలి. పెరిగిందా తగ్గిందా అనేది పోల్చుకోవాలి. ఎందుకు పోల్చుకోవాలంటే దానికి స్టేటస్ ఉన్నది, ఆర్సీ స్టేటస్ ఉన్నది, రిజర్వ్ కరెన్సీ స్టేటస్ ఉన్నది. ఈ రిజర్వ్ కరెన్సీ స్టేటస్ రావాలంటే ఏం చేయాలి? రైట్. ఇలా మనకు బీద దేశాలను ఎల్ఐసి దేశాలు అంటారు, లో ఇన్కమ్ కంట్రీస్. ఇంకొంచెం పికప్ అయితే లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. ఇంకొంచెం డెవలప్ అయితే అప్పర్ మిడిల్ కంట్రీస్ అంటారు. ఇంకా డెవలప్ అయితే హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు. హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు. ఇలా భారతదేశం ఎల్ఐసిలో ఉన్నామా? భారతదేశం ఎల్ఎంఐసిలో ఉన్నామా? భారతదేశం యుఎంఐసిలో ఉన్నామా? భారతదేశం హెచ్ఐసిలో ఉన్నామా? ఎస్. నెంబర్ ఎంత? సుమారుగా ఎస్. ఇవాళ భారతదేశం $2,610 ఇదేంటిదంటే తలసరి ఆదాయం. తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. ఒకవేళ మీ యొక్క ఆదాయము $13,745 మించితే మీరు హెచ్ఐసిలోకి వస్తారు. ఇది తలసరి ఆదాయం. అంటే దాని అర్థం ఏంటంటే వరల్డ్ కంట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్. కాబట్టి ప్రపంచ దేశాలను మనము ఎలా మనం విభజిస్తామంటే తలసరి ఆదాయాన్ని బట్టి విభజిస్తాం. తలసరి ఆదాయాన్ని బట్టి విభజించాం. కానీ తలసరి ఆదాయం ఎంత ఉంటే హెచ్ఐసి అవుతుందండి? $13,845 కంటే ఎక్కువగా ఉంటే హెచ్ఐసి అవుతుంది. ఇప్పుడు ఈ హెచ్ఐసి దేశాల నుంచి కొన్ని పెద్ద దేశాలను తీస్తారు.
అర్థమైందా? సో ఆ పెద్ద దేశాలను ఏమంటారండి? హెచ్ఐసి దేశాల నుంచి బలమైన దేశాలను తీస్తారు. తలసరి ఆదాయాన్ని బట్టి 4 రకాలు విభజించడం, ఇది ఏందనేది తర్వాత చెప్దాం మనం. ఎందుకంటే కరెంట్ ఎక్కడ ముందే చెప్పాము. A to Z దాంట్లో వదిలిపెట్టేది ఏముండదు. ఎందుకు మీకు చెప్పాను, ఇక్కడ పాయింట్ టు పాయింట్ వస్తుంది. అర్థమైందా? అయితే సందర్భాన్ని బట్టి మనం కట్ చేస్తుంటాం, మళ్ళీ విభజన వెళ్ళిపోము. అక్కడ జస్ట్ మీకు అక్కడ టచ్ చేసి వెళ్తాను. మొత్తం మీద హై ఇన్కమ్ కంట్రీ కావాలంటే 13,845 పైన ఉండాలి కదా. ఇప్పుడు దీంట్లో మళ్ళీ బలమైనవి LIC, LMIC, UMIC, HIC. మళ్ళీ దీంట్లో బలమైన దేశాలు ఏమంటారు? జస్ట్ మీరు ట్రై చేయండి. మామూలుగా దీన్ని మీకు హింట్ ఇస్తాను, హింట్ బట్టి మీరు ముందు రండి. BOC అంటారు, బాస్కెట్ ఆఫ్ కరెన్సీ. ఏమంటండి? ఎస్, బాస్కెట్ ఆఫ్ కరెన్సీల గంప అంటారు, బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. అర్థమైందా? ఎస్. కాబట్టి దీంట్లో మీకు డాలర్ ఉన్నది, దీంట్లో మీకు రైట్ ఇలా పౌండ్ ఉన్నది, దీంట్లో మీకు ఎన్ ఉన్నది, దీంట్లో మీకు యూరో ఉన్నది, దీంట్లో మీకు యువాన్ ఉన్నది. దీంట్లో మళ్ళీ నెంబర్ 1 పవర్ఫుల్ ఏంటంటే RC, దట్ ఈస్ డాలర్. పాయింట్ అర్థమైంది అది. కాబట్టి మీరు RCగా మారాలంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ యువర్ కంట్రీ into reserve currency, you must cross these steps. Step number 1, low income country. 2, lower middle country. 2, UMI country. Next, high income country. Then BOC. Again BOC led by RC. ఇప్పుడు ఏం చేస్తామంటే RCతో పోల్చుకుంటాం. కాబట్టి ప్రతి దేశం తన కరెన్సీ విలువ పెరిగిందా లేదా అని దేంతో పోల్చుకోవాలా? RC డ్రాన్ ఫ్రమ్ BOC ఎక్స్టెండైజ్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీ సెలెక్టెడ్ ఫ్రమ్ HIC రైట్, హై ఇన్కమ్ కంట్రీ. పాయింట్ మీకు అర్థమైందండి? అది కాన్సెప్ట్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా UAEకి ఇండియాకు ఒప్పందం జరిగింది. అదేంటంటే, ఇదివరకు ఏం చేయాలంటే మనకు ఇలా రూపాయి నుంచి డాలర్కు, డాలర్ నుంచి దిరంకు, అర్థమైందా? ఇట్లా పోవాలి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా రిలేషన్. అంటే మనం ఏం చేసినాం, ఇక్కడ డాలర్ను ఇలా మూసిపడేసినాం. ఇట్లా ఈ దేశంతో మనకు సంబంధాలు దాదాపు మరి ఒక కరెంట్లీ ఒక 85 US బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతూ ఉంది. ఎవరితో? UAEతో. కాబట్టి ఈ వాణిజ్యంలో మధ్యలో వచ్చేవారు ఎవరు? డాలర్. ఇప్పుడు వి కీప్ డాలర్ అసైడ్, డాలర్తో మనకు సంబంధాలు లేవు, డైరెక్ట్గా ఎస్ మనం పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వచ్చే మనకు బేసిక్ ఏంటంటే, ప్రపంచంలో ప్రతి దేశం తన కరెన్సీని RC చేత పోల్చుకోవాలా. RC ఏంటంటే ఇలా రిజర్వ్ కరెన్సీ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? రైట్, ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కాబట్టి UAE అనేది ఇలా మనము డిస్కస్ చేసినాం. రైట్, ఓకే, తీసేస్తాను ఇది. రైట్, ఓకే. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇవాళ ప్రతి దేశం తన కరెన్సీని ఇవాళ దేంతో పోల్చుకోవాలంటే RCతో పోల్చుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇండియా రూపాయి ఉంది,
ఇండియా రూపాయి ఆర్సీతో పోల్చుకోవాలి. ఆర్సీ అంటే ఏంటంటే రిజర్వ్ కరెన్సీ. ఎక్కడ పోల్చుకోవాలా? నెక్స్ట్ క్వశ్చన్, రైట్? ఇలా ఇండియాని కాదు, ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ నీడ్ టు కంపేర్ ఇట్స్ హోమ్ కరెన్సీ విత్ రిజర్వ్ కరెన్సీ. వేర్? క్వశ్చన్, ఎక్కడ పోల్చుకోవాలి? రైట్? ట్రై చేయండి. పోల్చుకునే ప్రదేశాన్ని ఏమంటామంటే మనము, రైట్, ఇక్కడ ఫోరెక్స్ అంటాం. ఏమంటాం? ఫోరెక్స్. కాబట్టి మీ కరెన్సీని డాలర్ చేత పోల్చుకోవాలా? డాలర్ చేత ఎందుకు పోల్చుకోవాలంటే డాలర్కు హోదా ఉంటుంది. ఏ హోదా అది? ఎస్, రిజర్వ్ కరెన్సీ కదా, రిజర్వ్ కరెన్సీ. ఇలా మీరు కాదు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, వాట్ ఎవర్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ టు కంపేర్ విత్ డాలర్. వేర్? ఫోరెక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఏమంటారు దీన్ని? ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్. పాయింట్ అర్థమైందా? అది. ఇప్పుడు ఇక్కడ ఏముంటది? ఈ రూపాయి ఉంటుంది. ఇక్కడ ఏముంటది? డాలర్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొంటాం, అమ్ముతాం. ఫిష్ మార్కెట్లో ఫిష్ కొంటాం, అమ్ముతాం. అదే రకంగా ఫోరెక్స్ లో కరెన్సీ అమ్ముతాము, కొంటాం. ఫోరెక్స్ ఇస్ ద మార్కెట్ వేర్ కరెన్సీస్ ఆర్ బాట్ అండ్ సోల్డ్. ఇక్కడ కరెన్సీలు కొనబడతాయి, కరెన్సీలు అమ్మబడతాయి. ఓకేనా? ఇది మనకు కాన్సెప్ట్. ఇట్లా మనకు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ఈ స్టాక్ ఎకానమీ ఎంత ఉంటుందో కరెంట్ ఎకానమీ అంత ఉంటుంది, క్వాంటిటీ దృష్ట్యా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, అందుకోసం మనం ఏం చేసినామంటే ఇవాళ ఈ రెండింటిని సమానంగా మనం తీసుకుపోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. ఒక 2-3 days ఓన్లీ కరెంట్ ఎకానమీ చెప్పిన తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనండి? రైట్. సో అదంటే కొంచెం ఏపీ కూడా ఫస్ట్కి ఏదో లిస్ట్ అవుట్ చేసే అవకాశం లేట ఇది. సో అదొక అన్సర్టనిటీ ఉన్నది. అంటే ఎవరు లిస్ట్ లో ఉంటారు, ఏది కట్ ఆఫ్ అనేది అంత కొంచెం సరే, ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్ అక్కడ రావాలి కదా. అక్కడ ఇప్పుడు నన్ను అడిగారు, నేను ఏదో ముచ్చట కోసం నేను చెప్తాను, అట్లే అందరు చెప్తుంటారు, కానీ అది ప్రాక్టికల్గా ఏందనేది తెలియదు కాబట్టి కొంత అన్సర్టన్ ఉంటున్నది. ఫస్ట్ అంటున్నారు కాబట్టి దానికోసం డైరెక్టర్ కూడా ఏం చెప్పారంటే, ముందు మీరు ఇట్లా స్టార్ట్ చేస్తే ఏమైందంటే అక్కడ ఒక ఐడియా వస్తుంది, రైట్? మీకు కూడా ఒక ట్రాక్ వస్తుంది, రైట్? కాబట్టి ఇక్కడ ఫోరెక్స్ అనేది మనం ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్. ఇప్పుడు ఇక్కడ మనకు ఎస్, కాబట్టి ఫోరెక్స్ ఈస్ ద మార్కెట్. ఏ మార్కెట్? అది కరెన్సీ మార్కెట్. ఇప్పుడు మన ఇండియాకు ఏంటంటే రూపాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కరెన్సీలను ఎవరు కొంటారు, ఎవరు అమ్ముతారు? నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోరెక్స్ లో ఉన్నాయి కదా, ఫోరెక్స్ లో ఎవరు కొంటారు, ఎవరు అమ్ముతారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఫెడాయి అని ఉంటుంది. ఫెడాయి ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని వీళ్ళు ఇలా కొంటారు, అమ్ముతారు. కాబట్టి హూ ఆర్ ద బయర్స్? Who are the buyers and sellers in Forex? FEDAI full form ఏంటండి? ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనము ఇంపార్టెంట్, అది ఎగ్జామ్లో వస్తుంది అనే పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి. ప్రతి ఒక్కదాన్ని ఇది వస్తుందా, అది వస్తుందా అని నెగిటివ్ కాన్సెప్ట్ లో పోవద్దు. ఇది కాంపిటేటివ్ ఉన్నటువంటి స్పిరిట్. మీరు ఏమి చదివినా ఇది ఎగ్జామ్ లో వస్తుంది అంటే ఏంటంటే మనం గుర్తుంచుకుంటాం, అందుకోసం. ఓకేనండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు ఒక డాలర్ ఈజ్ ఈక్వల్స్ టు
ఓ 50 రూపీస్ అనుకుందాం. లెట్ us imagine అనుకుందాం. 80 వరకు ఉంది, అది వేరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెడాయి వాళ్ళు వచ్చేసి డాలర్ కొనుక్కుందాం. అప్పుడు డాలర్ వాల్యూ ఏమైతుందంటే పెరుగుతుంది, రూపాయి వాల్యూ ఏమైతుంది పడిపోతుంది. అంటే $1 ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు 60 రూపీస్ కావచ్చు. వాళ్ళు నెక్స్ట్ డే కూడా మళ్ళీ డాలర్ కొన్నారు, $1 ఈజ్ ఈక్వల్స్ టు 70 కావచ్చు. ఇంకా వచ్చి డాలర్ కొన్నారు, $1 ఈజ్ ఈక్వల్స్ టు 80 కావచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వెన్ ఫెడాయి purchases dollar at forex, the value of a rupee goes down. అది కాన్సెప్ట్. అయితే వీళ్ళు ఎందుకు డాలర్ కొట్టారంటే డాలర్ దేనికి రిప్రజెంటేటివ్, దేనికి మామూలు ఏ దేశానికి రిప్రజెంటేటివ్, అమెరికా. కాబట్టి అమెరికాలో ఉన్న వస్తువులు నాణ్యత ఉన్నప్పుడు డాలర్ కొంటారు. మరి రూపాయిని కొనంటే ఏం చేయాలి, ఆ ఇండియాలో ఉన్న వస్తువుల నాణ్యతను పెంచాలి. అది టెక్నికల్. ఇఫ్ ఫెడాయి ఆప్టెడ్ టు పర్చేస్ రూపీ, వీ నీడ్ టు ప్రొడ్యూస్ క్వాలిటేటివ్ గూడ్స్ ఇన్ ఇండియా. అర్థమైంది అది. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వీళ్ళు అదే కొంటున్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే 80 రూపీస్ దాటినప్పుడు అది డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అదేమవుతుంది, డేంజర్. 80 రూపీస్ దాటింది అన్నప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఆర్బీఐ ఎంటర్ అవుతుంది. ఆర్బీఐ ఎంటర్ అయ్యి ఏమంటది, వీళ్ళను బాగా ఎడిపోతున్నారు మీరు, వీఆర్ గోయింగ్ టు ఫోరెక్స్. ఏం చేస్తారు, వీ కెన్ పర్చేజ్ డాలర్. మీకు డాలరే కావాలి కదా, నేను డాలర్ ఇస్తా అని చెప్పేసి అక్కడ ఏం చేస్తా అంటే ఈ యొక్క ఫెడాయికి కావాల్సిన డాలర్ ఎవరు ఇస్తారు, ఆర్బీఐ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి అట్లా, ఎందుకంటే వీళ్ళు పోయి మళ్ళీ దేనికి కొంటారు, అప్పుడు మన రూపీ వాల్యూ ఏమవుతుంది, పడిపోతుంది. ఇట్లా రూపీ వాల్యూ పడిపోకుండా రూపాయిని ఆర్బీఐ రక్షించే విధానాన్ని ఏమంటారు? పాయింట్ అర్థమైందా, ఏమర్థమైంది ఇక్కడ? ఆర్బీఐ committed to protect rupee at forex. To do so, RBI sell out the dollars to ఫెడాయి. ఎందుకంటే వీళ్ళు పోతే ఏం కొంటారు, ఇక్కడ డాలర్ కొంటారు. మన వాల్యూ ఏమవుతుంది, పడిపోతుంది. పడిపోతే ఏమైతే చెప్తాను తర్వాత. ఇట్లా రూపాయిని రక్షించుకునే విధానాన్ని ఏమంటారండి, ఏమండి? రూపీ ఓవర్ వాల్యుయేషన్ అంటారు. రూపీ ఓవర్ వాల్యుయేషన్ అంటే రూపాయిని మనము ఎక్కువగా ఏది కావాలని దాని విలువను పెంచుతున్నాం. రైట్. ఎందుకోసం అంటే ఇక్కడ వీళ్ళు వస్తే డాలర్ కొంటారు కాబట్టి. ఓకేనా. సో కాబట్టి దీన్ని రూపాయి వాంఛిత విలువ పెరుగుదల. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ మనకి ఏమర్థమైందంటే కొన్ని సందర్భాల్లో మీరు అనుకోవచ్చు ఆర్బీఐ దగ్గర విదేశీ మారక నిల్వలు ఉంటాయి. భారతదేశము విదేశీ మారక నిల్వల సంరక్షణకర్త ఎవరండి? ఆర్బీఐ. ఆర్బీఐ ఈజ్ ద రైట్. ఓకే రైట్. ఇక్కడ మనకు దే కెన్ స్టోర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఇక్కడ వాళ్ళు అమ్మిస్తారు. ఓకేనా. మీరు అడగవచ్చు సరే ఇట్లా పడిపోతే ఏమవుతుంది, పడిపోకుండా ఆపడాన్ని ఏమంటారు? రూపీ ఓవర్ వాల్యుయేషన్. ఓకే, ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ అనే మనకు కాన్సెప్ట్ ఇద్దరికి ఉంది, అర్థమైందా? ఒకటి. రెండవది సబ్జెక్ట్ లో లింక్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ప్రాబ్లం పోతుంది ఇక్కడ. ఎందుకంటే మీరు పేపర్ చూడగానే ఈ రోజు రూపాయి విలువ డాలర్ విలువ అనేది మీకు రోజు పేపర్లో కనిపిస్తుంటది. అది ఎక్కడ సెట్ అవుతుందంటే ఫోరెక్స్ లో నిర్ణయించబడుతుంది. ఫోరెక్స్ ఏమంటారు? ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. కాబట్టి దీంట్లో కొనే వాళ్ళను అమ్మే వాళ్ళని ఏమంటారు? ఫెడాయి అని అంటారు. ఓకేనండి. ఓవర్ వాల్యుయేషన్.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్స్ టు ఒక 100 రూపాయలు అయింది అనుకుందాం. అప్పుడు ఏమైతుంది మీరు అడగొచ్చు, ఏమైతుంది అప్పుడు ఏమైతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ నాడు, వీడికి ఇండియాలో 10,000 రూపాయలు ఇస్తున్నారు కంప్యూటర్ ఆపరేటర్. ఈ 10,000 సరిపోవడం లేదు. ఈయన ఏం చేస్తాడంటే యుఎస్కి వెళ్తాడు. యుఎస్కి వెళ్తే ఆయన అక్కడ ఏమి ఎక్కువరు $10,000 ఇస్తారు. $10,000 ఇంటూ 100 కదా, అంతేనా? 0 0 0 0 ఓకే 100 ఎంత అయిందండి? 10 lakhs 10 lakhs శాలరీ. ఒకవేళ ఈ ఆపరేటర్ యూఎస్ పోతే మనకు వచ్చేసి 10 lakhs శాలరీ, మన దగ్గర ఎంత వచ్చింది? 10,000. ఇప్పుడు వీడికి కొంటాడా? ఉండడు. 10 లక్షల్లో 5 లక్షలు ఖర్చు పెట్టుకున్న 5 లక్షలు సేవ్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, నీ రూపాయి విలువ కనుక బాగా పడిపోతే ఏమవుతుందంటే మీ దేశంలో ఉన్న మేధావులందరూ బయటికి, అది కాన్సెప్ట్ పైన మీకు అర్థమైందా? We have to protect the intellectuals. To do so, we have to increase our currency value. మీ కరెన్సీ వాల్యూ మీరు ఏం చేయాలి? పెంచుకోవాలా. ఒకవేళ కనుక మీ కరెన్సీ వాల్యూ మీరు వదిలేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీ దేశంలో ఉన్న ఒక్క టెక్నీషియన్, ఒక్క సైంటిస్టు, ఒక డాక్టరు, ఒక లెక్చరర్ ఎవరుండరు, అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోద్దంటే ఏం చేయాలి? కరెన్సీ వాల్యూ ఏం చేయాలి? పెంచుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ ఉంది అనుకుందాం. ఎవరైనా బయటికి పోతారా? పోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్డర్ శాలరీ సేమ్. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి జనాలు ఎందుకు పోతున్నారు తెలిసిపోయింది. బికాస్ ఆఫ్ కరెన్సీ వేరియన్స్. అర్థమైందా? కరెన్సీ. కాబట్టి కరెన్సీ వాల్యూ డిసైడెడ్ ఎట్ ఫోరెక్స్. ఇన్ ఫోరెక్స్ we have to increase our currency value. To do so, FEDI must purchase your currency, not dollar. ఒక డాలర్ కొంటే మీ పని అయిపోయినట్టే. మరి మీ రూపాయి కొనాలంటే మీరేం చేయాలా అంటే మీరు భారతదేశంలో ఉన్న వస్తువులను ఎట్లా ఉత్పత్తి చేయాలి? అది కాదు, దట్ ఈస్ ద సొల్యూషన్. అంతేగాని రూపాయిని అందంగా ముద్రిస్తా ఇదంతా వడ్డీలో లేదు కదా. సో యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ క్వాలిటేటివ్ గూడ్స్. Then your currency value increases. Whenever currency value increases, your intellectuals not moving to abroad. మీ యొక్క ఇంటలెక్చువల్స్ బయటికి పోయే క్వశ్చన్ లేదు. ఇది కాన్సెప్ట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు కరెంట్ ఎకానమీలో బేసిక్స్ ఉంటాయి. అర్థమైందా? బేసిక్స్ ఉంటాయి, ప్లస్ కరెంట్ ఏరియా ఉంటుంది, ప్లస్ మనకు కూడా ఏంటంటే ఇలా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను అన్ని ప్రిపేర్ అయిన ఒక ధైర్యం వస్తుంది. అర్థమైందా? లేదు ఓన్లీ స్టాక్ చూస్తే అప్పుడు మేము కూడా స్టాకే చెప్పేది. కాకపోతే స్టైల్ మారిన తర్వాత ఏంటంటే మనం కొన్నిసార్లు 100 పేజీల నోట్స్ చెప్పినా కానీ ఇలా ఎగ్జామ్లో ప్రశ్నలు కనిపించని పరిస్థితి ఉన్నది. రీజన్ ఏంటంటే వాళ్ళు టోటల్ సిలబస్ను పక్క పెట్టేసి వాళ్ళు టోటల్ కరెంట్ పైన పడుతున్నారు. అందుకోసం మనం ఏం చేయాలి? రెండింటి చూసుకోవాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు చెప్పండి, మీ కరెన్సీ వాల్యూ పెరగాలంటే మీరు ఏం చేయాలండి? ఏం చేయాలి? నాణ్యమైన వస్తువులను, అది కాన్సెప్ట్. ఓకేనా? కాబట్టి క్వాలిటీ గూడ్స్ పెరిగితే ఆటోమేటిక్గా క్వాలిటీ గూడ్స్ పెరగాలంటే ఏం చేయాలండి? నెక్స్ట్ క్వశ్చన్. నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలంటే మీరు ఏం చేయాలా? మామూలుగా ఇక్కడ చూడండి, మీరు వస్తువులు సేవలే కదండి. వస్తు సేవలను మనం ఏమంటారంటే ఆర్థిక వ్యవస్థ అంటారండి. ఏమంటారండి? ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ వస్తు సేవలను మీరు పెంచాలంటే మీకు కారకాలు కావాలి. ఏమి? భూమి కావాలా, శ్రమ కావాలా, మూలధనం కావాలా, వ్యవస్థాపన కావాలా, నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం కావాలా కదా. ఓకే, ల్యాండ్ కావాలా, లేబర్ కావాలా, క్యాపిటల్ కావాలా, ఆర్గనైజేషన్ కావాలా, టెక్నికల్ నాలెడ్జ్ కావాలా. ఈ 4తో మీరు వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఐదవ కారకత్వం నాణ్యంగా ఉత్పత్తి చేస్తారు. ఇది కాన్సెప్ట్. కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ 5 factors besides 4 factors, the 5th one is very very important.
టెక్నికల్ నాలెడ్జ్, సైన్స్ అండ్ టెక్నాలజీ. Science and technology depending upon a higher education, research and development, science and technology, yes, human resource development, ఇవన్నీ కలిస్తే ఫిఫ్త్ వస్తుంది. ఈ ఫిఫ్త్ వచ్చిందంటే వస్తువులు ఉత్పత్తి చేయడం కాదు, నాణ్యంగా ఉత్పత్తి చేస్తే అప్పుడు రూపీ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. రూపీ వాల్యూ పెరగడం వల్ల మీ దేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్ మీ దేశంలోనే ఉంటారు. అది కాన్సెప్ట్. ఎందుకు ఉండాలంటే ఒక డాక్టర్ మీరు తయారు చేయాలంటే 30 lakhs 40 lakhs పెట్టాలా. ఈ 30-40 lakhs ఉపయోగించుకొని ఆయన ఏం చేస్తాడు, ఫారెన్కి వెళ్తాడు. అప్పుడు దేశ వాసులకు ద్రోహం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ పేమెంట్ తో అతను చదివిస్తే అతను పోయి వేరే వాళ్ళకు సేవ చేస్తున్నాడు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి యుఏఈ వాళ్ళు ఈ రోజున రైట్, యుఏఈ వాళ్ళు ఈ రోజున ఇలా ఇండియాతో ఎందుకు ఆ యొక్క ఒప్పందం చేసుకున్నారు అంటే, భారతదేశము దాదాపు 35 లక్షల మందిని అక్కడ మరి డ్రాప్ చేయడం జరిగింది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో మన వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ దేశం మనకు చాలా ఫేవర్ గా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే, ఇది పక్క పెట్టేద్దాం. ఇది డిస్కస్ చేసిన లాస్ట్ క్లాస్ లో. కాకపోతే కనీస వేతనం ఇక్కడ చూసాం. కనీస వేతనం ఇది పేపర్లో వచ్చింది. కనీస వేతనము 176 రూపీస్ ఉండే, అది ఇప్పుడు పెంచుతున్నారని చెప్పాము. రైట్, కొన్ని రాష్ట్రాలు చేశాయి. ఎంతకని పెంచేది 375 అని గతంలో డిస్కవర్ చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత లేబర్ కోడ్స్, గతంలో మనకి ఎన్ని కోడ్స్ లేబర్ కోడ్స్ 44 ఉండే, అవి ఎన్ని అయినాయండి, 4 అయినాయి. కాబట్టి ఎందుకు వస్తామంటే అది ఎకనామిక్ రిఫార్మ్స్, కార్మికుల వల్ల న్యూసెన్స్ కావద్దని చేశాము. తర్వాత సకు అనే ఒక అది చెప్పాను, సౌత్ ఆఫ్రికా కస్టమ్స్ యూనియన్ తో ఒప్పందం అని చెప్పాను. దాంట్లో ఫేమస్ కంట్రీ సౌత్ ఆఫ్రికా అని కూడా చెప్పాను. ఓకేనండి. ఇవి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి. సో ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేసుకున్న అంశాలు రైట్ చూద్దాం. ఓకేనండి. రైట్. సో ఈ రోజు నేను ముందే చెప్పాను, కొన్ని ఒక 2-3 days మనము వరుసగా కరెంట్ ఎకానమీ చూద్దాం. ఓకేనండి. ఆ తర్వాత సబ్జెక్ట్ ను జోడిద్దాం. ఓకేనా. రైట్. ఓకే, ఈ రోజు ఉన్న కాన్సెప్ట్ రైట్. ఓకే, ఇక్కడ మనకు పిఎస్ఎఫ్ అనేది ఒకటి పేపర్లో ఇచ్చారు. ఇది ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, ధర స్థిరీకరణ, ధర స్థిరీకరణ నిధి అని ఎస్ అంటాం. ఓకేనా. రైట్, ఇది పేపర్లో ఇచ్చారు. ఏందో చూద్దాం. ఓకే, ధరల స్థిరీకరణ నిధి అని ఒకటి ఇచ్చారు. అది ఏంటనేది మనం చూద్దాం. రైట్, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ కొన్ని సందర్భాల్లో వస్తువుల విషయంలో కొన్ని సాధారణ వస్తువులు ఉంటాయి, కొన్ని సున్నిత వస్తువులు ఉంటాయి. సున్నిత వస్తువులు ఓకేనండి. సాధారణ వస్తువులు అంటే వీటి ధర పెరిగినా తగ్గినా పెద్దగా ప్రభావం ఉండదు, అంటే పబ్లిక్ ఏమి ఓ గగ్గోలు పెట్టరు. కొన్ని సున్నితమైన వస్తువులు ఉంటాయి, సెన్సిటివ్ ఉంటాయి. సెన్సిటివ్ వస్తువులు, ఈ సెన్సిటివ్ వస్తువుల యొక్క ధరలు పెరిగినా తగ్గినా కొంచెం ప్రాబ్లం ఇస్తుంది, అంటే ప్రభావాన్ని చూపుతుంది. అది కాన్సెప్ట్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వస్తువులు 2 రకాలు. ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నా కానీ పెద్ద ప్రభావం ఉండదు. వాటిని మనము నార్మల్ గూడ్స్ అంటారు. నార్మల్ గూడ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ వెన్ ఎవర్ అప్ స్వింగ్స్ ఇన్ ప్రైస్ లెవెల్, డౌన్ స్వింగ్స్ ఇన్ ప్రైస్ లెవెల్, దే ఆర్ నాట్ affected, right? But some goods are there, they are named as sensitive goods. Whenever price rise upwards or downwards, okay, total situation affects. ఇది ఇలా ధర పెరిగింది అనుకుందాము, ఎవరు ఎఫెక్ట్ అవుతారు? కొనేవారు. బయర్స్ ఆర్
ఎఫెక్టెడ్. ఒకవేళ తగ్గిన దానికి ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అమ్మేవారు, సెల్లర్స్. ఓకేనా? రైట్. సో ఇలాంటి వస్తువుల ధరలను స్థిరంగా ఉంచేందుకు మనకి ఏర్పడ్డది పిఎస్ఐ. ఎందుకంటే ఇలా మనకు కాన్సెప్ట్ మనం గమనిస్తే ప్రజలు సంతోషంగా ఉండాలంటే ధర ఎక్కువ ఉండొద్దు, ధర తక్కువ ఉండొద్దు. కాన్సెప్ట్ అది. నైదర్ హై ప్రైస్ నార్ లో ప్రైస్, ప్రైస్ మస్ట్ బి స్టడీ. పాయింట్ అర్థమైందండి? ధర ఎట్లుండాలంటే నిదానంగా ఉండాల, ధర ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండదు. ఆ విధంగా మెయింటైన్ చేయాలి, ఆ విధంగా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధరలు పెరిగినాయి అనుకుందాం, ధరలు పెరిగినాయి అనుకుందాం. ఈ ధరలు పెరగడాన్ని ఏమంటారండి? ద్రవ్యోల్బణం అంటారు. ఇంగ్లీష్లో ఏమందాము? ఇన్ఫ్లేషన్. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్, అప్పుడు ఏమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉన్నది, 4% ఉండాలా. ఇండియాలో అప్ టు 6% కూడా ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఇంకా పెరుగుతా ఉంది, అప్పుడు ఏమైతుందండి? ఎస్, నెక్స్ట్ వచ్చేది ఏంటిదండి? ఇది తిరోగమనం అనేది వస్తుంది. ఇది ఏంటని తర్వాత చెప్తాను. జస్ట్ వినండి, ఇది వర్డ్స్ వినండి. రిసెషన్ అంటే ఏంటంటే తిరోగమనము. తిరోగమనం అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆర్థిక కార్యకలాపాలు పడిపోతుండడం, ఫాలింగ్ డౌన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్, దాన్ని తిరోగమనం అంటారు. Whenever economic activities are falling down, the situation is named as recession. ఓకేనండి? ఒకవేళ కనుక మనం రిసెషన్ కూడా కంట్రోల్ చేసి నెక్స్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేది ఏంటండి? మాంద్యం. మాంద్యం అంటే ఏంటండి? డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటండి? ఆర్థిక కార్యకలాపాలు పడిపోతుండడం కాదు, పడిపోవడం. When all economic activities fell down, the situation can be named as depression. పాయింట్ అర్థమైందండి? అది ఓకే. కాబట్టి డోంట్ ఎంటర్టైన్ ఇన్ఫ్లేషన్. వెన్ ఎవర్ యూ సీ ద ఇన్ఫ్లేషన్, దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ నీడ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు రిసెషన్, ఫైనల్ లీడ్స్ టు వెరీ డేంజరస్ పొజిషన్, వెరీ డేంజరస్. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. మరి ఇక్కడ కాన్సెప్ట్ మనం గమనిస్తే ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఏం చేసినట్టే ఒక నిధిని ఏర్పాటు చేసుకుందాం, నిధిని ఏర్పాటు చేసి ఈ ధరలను స్థిరంగా ఉంచుదాం అనే ఆలోచన వచ్చి పిఎస్ఎఫ్ అని ఒకటి ఏర్పాటు చేసినాం. పిఎస్ఎఫ్ అనేది ఏర్పాటు చేసినాం. ఓకేనండి? రైట్. ఇక్కడ చూడండి. రైట్. ఇప్పుడు ఒకవేళ ధర పడిపోయింది అనుకున్నాం, ఓకేనండి? ధర పడిపోతే దాన్ని ఏమంటారండి? ఇదో ఇన్ఫ్లేషన్ కదా, దీన్ని ఏమంటారు? ప్రతి ద్రవ్యోల్బణం, డిఫ్లేషన్. ఏమండి? డిఫ్లేషన్. ఒకవేళ ఇంకా మనం కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందండి? ఇదే వస్తుంది. ఏమొస్తుంది? తిరోగమనం, రిసెషన్. ఇంకా కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందండి? మాంద్యం. మాంద్యం అంటే ఏంటండి? డిప్రెషన్. ఇప్పుడు ఏమర్థమైందండి మీకు? బోత్ డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ లెడ్ టు ఫైనల్లీ డిప్రెషన్. కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ సమస్యలను ఎంటర్టైన్ చేయకూడదు. ఎంటర్టైన్ చేయొద్దు అంటే ముందే ఒక నిధిని ఏర్పాటు చేద్దామని నిధిని ఏర్పాటు చేశారు. అది కాన్సెప్ట్. పాయింట్ అర్థమైందా? ఎస్. ఓకే. ఇది డీటెయిల్స్ తర్వాత ఇస్తాను, ఇప్పుడు మామూలుగా వద్దాం. రైట్. పేపర్లో పిఎస్ఎఫ్ అనే ఒకటి ఇచ్చారు, తీసేస్తా. ఇది పిఎస్ఎఫ్ అంటే ఏంటండి? ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ స్టార్టెడ్? క్వశ్చన్. ఓకేనా? ఇది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసుకున్నాం? 2014-15. ఓకేనండి? రైట్. 14-15లో స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఎలాంటి వస్తువుల కోసం అంటే సున్నితమైన వస్తువుల కోసం. సున్నితమైన వస్తువులు అంటే ఏంది? సెన్సిటివ్. ఏంటది? సెన్సిటివ్.
ఓకేనా? సెన్సిటివ్ గూడ్స్ కోసము మనం ఏర్పాటు చేసుకున్నాం. రైటా? రైట్. అయితే దీంట్లో మనకు ఫస్ట్ మనం యాడ్ చేసింది ఆనియన్, తర్వాత పొటాటో, తర్వాత పల్స్. ఇటీవలి కాలంలో వీట్, రైస్ను కూడా యాడ్ చేసినాం. సో సమ్ గూడ్స్ వర్ added, some goods were added into PSF price stabilization fund. ముందుగాల ఇవి తీసుకున్నారు, తర్వాత ఇటీవల కాలంలో వీట్ రైస్ కూడా చేశారు. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని గవర్నమెంట్ నియంత్రిస్తుంది. రైట్? గవర్నమెంట్ కెన్ రెగ్యులేట్, ఇది కాన్సెప్ట్. ఓకేనా? కాబట్టి దేశంలో కొన్ని సున్నితమైన వస్తువులు ఉంటాయి. ఆ సున్నితమైన వస్తువులు జనాలకి అవసరము. వాటి ధరలు పెరిగితే వాళ్ళు తట్టుకోలేరు. వాటిని తప్పకుండా గవర్నమెంట్ కనిపెట్టాలా. వాటి కోసం మనం ఏర్పాటు చేసుకునే పిఎస్ఎఫ్, స్టాండ్స్ ఫర్ ప్రైస్ స్టెబిలైజేషన్. ఇన్ విచ్ ఇయర్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా రైస్ ఉంది అనుకుందాం, రైస్ ధర పెరిగింది అనుకుందాం. పెరిగినప్పుడు ఏం చేస్తారు అంటే ఒక ట్రేడర్ వీడు ఏం చేస్తాడంటే బయటికి ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఆల్రెడీ ప్రైస్ ఇంక్రీజ్, వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సమ్ ట్రేడర్స్ హ్యావింగ్ సమ్ MOUs, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎక్స్పోర్ట్ దేర్ గూడ్స్ టు అబ్రాడ్. అప్పుడు ఇంకా ధర ఏమవుతుంది? పెరుగుతుంది. ఎస్, ధర ఎందుకంటే కొరత పెరుగుతుంది కాబట్టి. అలాంటి దానిపైన ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ బ్యాన్ పెడతారు. ఏం పెడతారు? డోంట్ ఎక్స్పోర్ట్. అర్థమైందా? ఆ రైట్స్ గవర్నమెంట్కి ఉన్నాయి. లేదు ఒకవేళ అంత సీరియస్ కాదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇతను ఎగుమతి చేసే వస్తువుల పైన MEP అని పెడతాడు. MEP రెండు చేస్తాడు. ఒకటో బ్యాన్ చేయవచ్చు, రెండోది MEP అని పెడతాడు. MEP స్టాండ్స్ ఫర్ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్. అంటే నువ్వు ఎగుమతి చేస్తున్నావు కదా, ఈ ధరకే ఎగుమతి చేయాలా అని నియంత్రిస్తారు. పాయింట్ అర్థమైందా? MEP స్టాండ్స్ ఫర్ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్. వెరీ గుడ్. ఇట్లా అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ప్రజలకు మొత్తం మీద వస్తువుల ధరలు అభిలషణీయముగా ఉండాలా, ఆప్టిమం ఉండాలా, నైదర్ హై నార్ లో అట్లుండాలా. ఒకవేళ అక్కడ జరిగితే ఏమైందంటే వెంటనే వీటిని చూస్తారు. ఇట్లా గతంలో ఒక 3 వస్తువులను PSF లో వేశారు, ఇప్పుడు రెండింటిని కూడా కలిపేస్తారు. ఎందుకంటే నార్త్ ఇండియా మొత్తం వీట్ తింటే సౌత్ ఇండియా మొత్తం రైస్ తింటారు. అర్థమైందా? అట్లా. కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎగుమతి చేస్తున్నారు కదా, మీరు ఈ ధరకే ఎగుమతి చేయాలా అంటే ఆ ధర దిగుమతి చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఇట్లా ఈ మధ్య కాలంలో ఆనియన్ యొక్క మెప్పు ఏం చేసిర్రంటే $800 పర్ టన్ అని చేశారు. పర్ టన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎగుమతి చేస్తున్నారు కదా, మీరు ఎగుమతి చేసేటప్పుడు 500కో 600 కాదు 800కి ఎక్స్పోర్ట్ చేయాలంతే. సో అక్కడ దిగుమతి చేస్తున్న కోపం వస్తుంది, వాళ్ళు దిగుమతి చేసుకోవడం. కాబట్టి ఇక్కడ ఎందుకు అంటే మనకు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు న్యూస్లు రాసేటప్పుడు వాడు డీటెయిల్స్ రాయడు. వాడు ఏదో ఒక పాయింట్ రాస్తాడు, అదేవిధంగా ఆనియన్ యొక్క ఈ మెప్పు, అదేవిధంగా పెంచిర్రు, అదేవిధంగా 800 అని అలా రాస్తాడు. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వరు. అది ఆ డీటెయిల్స్ మనం చెప్పినప్పుడే కాన్సెప్ట్ మీద ఐడియా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు మనం టచ్ చేసింది ఓన్లీ ఆనియన్నే, కానీ ఆనియన్తో పాటు మిగతా టచ్ చేయవచ్చు కదా. కాబట్టి ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు PSF లో? 5 వస్తువులు. స్టార్టింగ్ ఎన్ని ఉండే? 3, తర్వాత ఏం చేసారు? 2 కలిపి మొత్తం 5 అయినాయి. These 5 agriculture goods are very very sensitive అనేది సున్నితమైనది.
పాయింట్ అర్థమైందండి, రైట్. కాబట్టి మెప్ అనే పాయింట్ వస్తుంది. అంటే మీరు ఎగుమతులను నిషేధించే అధికారం ఉంటుంది, మీరు ఎగుమతులు ఈ ధరకి ఎగుమతి చేయాలని కండిషన్ పెట్టవచ్చు, దాన్నే మెప్ అంటారు. ఓకేనండి, ఎస్. ఇవాళ మనకు ఇది ఆనియన్ పైన వచ్చింది న్యూస్, కాకపోతే నేను దాని పూర్వపరాలు కూడా చెప్తున్నాను, అర్థమైందా? ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇట్లా అయితే ఏంటంటే మన రూపాయల లోపల 60 రూపాయలకు కిలో పడుతుంది, అట్లా కేజీ. జనరల్గా మనకు మీరు ఉల్లిగడ్డ కొంటే 25-30 రూపాయలకు బయట దొరుకుతుంది, అదే అక్కడ అక్కడ దిగుమతి చేసేవాడికి 60 రూపాయలు పడుతుంది. ఆర్డర్ చేస్తాడు, నాకు వద్దు బాస్ నీ ఉల్లిగడ్డ అంటాడు, అదేంటి 60 రూపాయలు నాకు అవసరం అబ్బాయి, నాకు వద్దు అంటాడు. అప్పుడు మన ఉల్లిగడ్డ మనకే ఉంటుంది, ధర ఏమవుతుంది, కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు రైట్ కంట్రోల్ ద ఎక్స్పోర్ట్స్, ద ఫస్ట్ స్టెప్ ఈస్ MEP. MEP means minimum export price. Still exporters export their goods abroad, then Indians are facing untold hardship. అప్పుడే చేస్తా అంటే బ్యాన్ పెట్టదాం, చాలా మీరు ఎగుమతి చేయకూడదు పెట్టేస్తాం. ఇట్లా ఆనియన్ గురించి న్యూస్ లో వచ్చింది. అయితే ఈ ఆనియన్ గురించి వచ్చిన న్యూస్ లోకి మనం కొంచెం లాగుతాం, ఇగ్గుతాం. ఎందుకు ఇగ్గాల, రేపు దీంతో పాటు వేరే అడగవచ్చు కదా, అందుకోసం అన్నమాట. కాబట్టి టోటల్ 5 గూడ్స్ అని, స్టార్టింగ్ లో 3 గూడ్స్ అని, ఈ 5 గూడ్స్ యొక్క ప్రైస్ టేబుల్ గురించి మొత్తం ప్రయత్నం చేస్తారని ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు. ఇట్లా ఈ ఆనియన్ విషయంలో ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఏంటంటే ప్రొడ్యూసర్, ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇవి లీడింగ్ స్టేట్స్. ఇవాళ కంట్రీస్ లో లీడింగ్ కంట్రీ ఏంటండి, ఇండియా, చైనా, US, ఇవి లీడింగ్ కంట్రీస్. పాయింట్ అర్థమైందండి, ఎస్. ఓకే, పాయింట్ అర్థమైంది, ఎస్. ఇప్పుడు దీని విషయంలో మనకు న్యూస్ లోకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు రాసింది ఒకటే, ఒక ఇది తర్వాత మనం మార్చి 31 వరకు బ్యాన్ పెట్టినాం ఉల్లిగడ్డల మీద, మార్చి 31, 2024. తర్వాత ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ వచ్చేంత వరకు బ్యాన్ కొనసాగుతుంది. మార్చి 31 వరకు పెట్టారు, తర్వాత ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ లో బ్యాన్ తీసేయవచ్చు, బ్యాన్ మళ్ళీ కొనసాగించవచ్చు, అది కాన్సెప్ట్. ఓకేనా? సో బ్యాన్ టిల్ మార్చ్ 31, 2024 have been extended until further orders. అంటే ఆర్డర్స్ ప్రకారం ఒకవేళ పెరిగితే పెరగవచ్చు. ఇది మనకు ఆనియన్ పైన వచ్చిన న్యూస్. ఇట్లా మనకు చూడండి, మనము ఆ న్యూస్ వస్తుంది, ఆ న్యూస్ ఏం చేయాలంటే మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఏంటంటే రేపు ఇంకా ఏమైనా వస్తుంది. ఇలా గతంలో ఒక 3 వస్తువుల కోసం స్కీమ్ చేసినాము, ఆ స్కీమ్ పేరు టాప్ అంటాం. టొమాటో టాప్ అంటే ఏంటండి, టొమాటో, ఆనియన్, పొటాటో టాప్ అంటాం. ఇవి సెన్సిటివ్ వస్తువులుగా ముందే ప్రకటించడం. టాప్ అంటే T stands for టొమాటో, O stands for ఆనియన్, P stands for పొటాటో. టాప్ అనే స్కీమ్ ఉంది. దీంట్లో ఈ మూడింటి యొక్క సప్లైని మంచిగా స్టెబిలైజ్ చేయాలా అనే కాన్సెప్ట్ మనకు ఉంది. ఓకేనండి, రైట్. ఇది న్యూస్ లోకి వచ్చింది. దీనివల్ల మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా. ఓకేనండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ లోకి వచ్చిన కాన్సెప్ట్ ను చూద్దాం. ఓకేనండి, రైట్. ఏంటి న్యూస్ లోకి వచ్చింది, మళ్ళొచ్చండి. ఎస్, రైట్. నెక్స్ట్ న్యూస్ లోకి వచ్చింది, రాస్తాను, తీసేస్తాను. కాబట్టి ఇక్కడ మనకు దేశంలో ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్లో ఉంచుకోవాలా. ఒకవేళ ద్రవ్యోల్బణం మీరు కంట్రోల్ ఉంచకపోతే అది రిసెషన్ అవుతుంది. ఇలా గ్రేట్ రిసెషన్ ఎప్పుడు వచ్చిందండి, ఏమండి? 1929, 30s లో వచ్చింది. గ్రేట్ రిసెషన్ కాదు, గ్రేట్ డిప్రెషన్.
మీకు గ్రేట్ రిసెషన్ వచ్చింది 2008. గ్రేట్ ఏమండి రిసెషన్ పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు ఇవాళ గ్రేట్ రిసెషన్ నుంచి ఇంకా దేశాలు ఇంకా బయటపడలేదు. బయటపడ ముందుకే కోవిడ్ వచ్చింది. బయటపడ ముందుకే ఏమొచ్చింది? కోవిడ్-19 వచ్చింది. ఇట్లా ప్రపంచ దేశాలు రిసెషన్ నుంచి బయటపడ ముందుకే కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇంకా దేశాలు ఇలా బయటపడలేదు. అందువల్ల ఇవాళ వరల్డ్ గ్రోత్ రేట్ 3% లోపు ఉంటే ఇవాళ ఇండియా యొక్క గ్రోత్ రేటు దాదాపు ఇలా 6.5 నుంచి 7 ఇక్కడ ఉంది. ఇది న్యూస్ లోకి వస్తుంది, మనకు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఎకానమీ అనేది ఎంత ఎక్సలెంట్ అంటే ఒక ప్యాషన్ అండి, అది అర్థమైందా? ఎందుకోసం ఎవర్ చేంజింగ్ ప్లస్ సబ్జెక్టుకు టచ్ అవుతుంటుంది, అది సబ్జెక్టుకు బాగా టచ్ అవుతుంటుంది. రైట్. ఓకే, రైట్. ఇక్కడ చూసి మనం నెక్స్ట్ కావాలి. ఇక్కడ మీరు ప్రపంచం యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఏమండి? ఆర్థిక వృద్ధి రేటు ఇవాళ 3% లోపు ఉంది. వరల్డ్ మనది 6.5 to 7 ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి చాలా బాగుందని పేపర్లో చెప్తా ఉంటారు. ఇలా ప్రపంచం యొక్క ఎందుకు ఉన్నదంటే 2 దెబ్బలు తాకినాయి. ఇది ప్రపంచానికి. మనం కొంచెం ఇవాళ మీరు అడగవచ్చు, ఎందుకు ఇండియా సీమ సో సేఫ్ వెన్ వి కంపేర్ విత్ గ్లోబల్ కంట్రీస్ అన్నప్పుడు ఇండియాలో పాపులేషన్ ఉన్నది. పాపులేషన్ ఉన్నది అంటే ఇండియాకు సమిష్టి డిమాండ్ ఉన్నది. సమిష్టి డిమాండ్ అగ్రిగేట్ డిమాండ్ అంటాం. అగ్రిగేట్ డిమాండ్, సమిష్టి డిమాండ్. ఇలా మీరు ఎంత ఉత్పత్తి చేసినా ఆ ఉత్పత్తిని తినే జనం ఉన్నారు. అది రీజన్. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? అగ్రిగేట్ డిమాండ్ అంటారు. వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ which is realized by you can be eaten within fraction of seconds by the Indians, 142 crore people. దీనివల్ల మనము ఇలా మీరు ఉత్పత్తి చేసే వాళ్ళకు సమస్య లేదు, వాళ్ళు బయటికి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మెయిన్. ఇలా కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, యూకే కావచ్చు, కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఉత్పత్తి చేస్తే బయటికి ఎగుమతి చేయాలి. ఎందుకంటే జనం లేదు. ఎగుమతి చేద్దామంటే ఎగుమతి ఎవరు దిగుమతి చేసుకోవడం లేదు. కాబట్టి దే ఆర్ ఎఫెక్టెడ్. అదేనా? డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ద ఎక్స్పోర్ట్ లెడ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ద ఎక్స్పోర్ట్ లెడ్ కంట్రీస్. ఒకవేళ సమస్య వస్తే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ సాగవుగా. అది కాన్సెప్ట్. కాబట్టి ఇండియా ఓవర్కమ్ రిసెషన్, ఇండియా ఓవర్కమ్ కోవిడ్, ఇండియా ఈజ్ హ్యావింగ్ 6.5 గ్రోత్ రేట్ బికాస్ ఆఫ్ అగ్రిగేట్. ఇది రీజన్. మనకు పేపర్లో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బేసిక్ తెలియక బాగుంది అంటాం. ఎందుకు బాగుందో తెలియదు. పేపర్లు ఏం రాస్తాడు వాడు, 6.5% to 7% భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది అంటాడు. ఎందుకు దూసుకెళ్తున్నా చెప్పాడు అక్కడ. రీజన్ అగ్రిగేట్ డిమాండ్, సమిష్టి డిమాండ్. ఓకే, సో హౌ మచ్ ప్రొడక్షన్ ఈస్ డన్ బై యూ సింప్లీ కన్స్యూమ్డ్ బై ద ఇండియన్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అది రీజన్. ఓకేనండి, ఇక్కడ అయిపోయింది ఒకటి. ఇలా మీకు 2022-23 సర్వే నేను పెట్టానండి 58 వీడియోస్లో. రమేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీ, అది ఒకసారి మీరు చూడండి. 372 పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్వే కనుక మనం పర్ఫెక్ట్గా ఉంటే చాలా బేసిక్. చాలా మంది స్టూడెంట్స్ సర్వే చదవరు. సర్వే అనగానే అది ఏందో బోర్లే, అది ఏంద్ర బాబు డాక్యుమెంట్ అనే ఫీల్. బట్ దాంట్లో చాలా ట్విస్టింగ్స్ ఉంటాయి. అదేనా? ఇప్పుడు ఈ కరెంట్ ఎకానమీ దేనికైనా అది లింకప్ లో ఉంటుంది. ఈ బడ్జెట్ కానీ దేనికైనా సర్వే లింకప్. ఇప్పుడు 2023-24 సర్వే నెక్స్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్స్ తర్వాత వస్తుంది. అప్పటి వరకు అదే సర్వే. అదేనా? ఓకే, కమ్ టు ద పాయింట్స్. ఇప్పుడు
ఇవాళ గ్రోత్ రేట్ అన్న, వృద్ధి రేటు, గ్రోత్ రేట్. ఓకేనండి, వృద్ధి రేటు. ఇప్పుడు గ్రోత్ రేట్ అంటే ఏంటంటే అక్కడ వాట్ డూ యూ మీన్ బై గ్రోత్ రేట్స్? ఏమండి, మామూలుగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీకు అవపడే ప్రతి సబ్జెక్ట్లో ఉండే పదాల యొక్క మీనింగ్ను మీరు క్షణాల్లో చెప్తున్నారా లేదా చెక్ చేసుకోండి. అది జాగ్రఫియా, హిస్టరీయా, ఎకానమీయా, పాలిటీ అనవసరం. ఒక వర్డ్ అవపడదు అనుకోండి, వర్డ్కి మీనింగ్ మీరు ఎప్పుడు చెప్పాలా? క్షణాల్లో చెప్పాలా. అట్లా చెప్తున్నారంటే యు ఆర్ ఫిట్ టు ప్రిపేర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది చెకింగ్ పాయింట్. అర్థమైందా? ఇలా గ్రోత్ రేట్ అన్నా, అసలు గ్రోత్ రేట్ అంటే మీనింగ్ తెలియకుండా నువ్వు ముందుకు వెళ్తే ఆ సబ్జెక్ట్ పైన మనకు ఒక ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి గ్రోత్ రేట్ అంటే ఏంటంటే చేంజ్. చూడండి, 2023 2024 ఇక్కడ మీకు 100 bags రైస్ ఉత్పత్తి అయినాయి, ఇక్కడ 105 అయినాయి. గ్రోత్ రేట్ 5%. చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ టు చేంజ్ టు రైట్ కరెంట్ ఇయర్. ఇది గ్రోత్ రేట్. ఈ గ్రోత్ రేట్ అనేది మామూలుగా మీకు ఇక్కడ 0 to 5% ఉంటేనో ఇక్కడ లో గ్రోత్ రేట్, 5 to 10% ఉంటేనో మీడియం గ్రోత్ రేట్, ఇలా మీకు 10+ లో ఉంటే హై గ్రోత్ రేట్. ఇప్పుడు ఇండియాలో 6.5 అంటే ఎంత అండి? ఇక్కడ మీడియం గ్రోత్ రేట్. అట్లా ఇలా 3% గ్రోత్ రేట్ ఎక్కడ? వరల్డ్ లో గ్రోత్ రేట్. ఓల్డ్ కంట్రీస్ ఆర్ ఇన్ లో గ్రోత్ రేట్, బట్ ఇండియా, అది కాన్సెప్ట్. పాయింట్ అర్థమైందా? అది ఓకే, రైట్. ఇప్పుడు మనకు డిప్రెషన్, రైట్, తర్వాత రిసెషన్. రిసెషన్ తర్వాత డిప్రెషన్ వస్తుందా? డిప్రెషన్ తర్వాత రిసెషన్ వస్తుందా? రిసెషన్ తర్వాత డిప్రెషన్ వస్తుంది. రిసెషన్లో ఆర్థిక కార్యకలాపాలు పడిపోతూ ఉన్న పరిస్థితి. డిప్రెషన్లో ఆల్రెడీ పడిపోయి ఫాలింగ్ డౌన్, ఫెల్ డౌన్. ఇక్కడ ఏమొస్తుందండి? ఫాలింగ్ డౌన్, ఇది ఆల్రెడీ ఫెల్ డౌన్. ఇది డిఫరెన్స్. ఓకేనండి. ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ రిసెషన్ అనాలా, అది గ్రోత్ రేట్తో లింకప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మీరు 100 bags ఉత్పత్తి చేశారు, ఇప్పుడు 95 bags అయితే ఏమైతే -5, నెగిటివ్ గ్రోత్ రేట్. ఇలాంటి నెగిటివ్ గ్రోత్ రేటు 2 consecutive quarters అంటే 3 నెలలు 3 నెలలు మొత్తం 6 నెలలు కనుక మైనస్ లో పడితే దాన్ని ఏమంటారు? అది whenever negative growth rate records for 2 consecutive quarters, then the situation is named as recession. 2 త్రైమాసికాల్లో ఏమండి? 2 త్రైమాసికాల్లో మీరు కనుక మరి మైనస్ గ్రోత్ రేట్ కనుక మరి రికార్డ్ చేస్తే దాన్ని ఏమంటాం? తిరోగమనము, రిసెషన్ అని అంటారు. ఓకేనండి, రైట్. ఇది కరెంట్ ఎకానమీలో వాళ్ళు ఎప్పుడు టచ్ చేసినా అక్కడ ఏదో అక్కడ అవసరం ఉన్న వరకే వాడతారండి. అయితే మనకేమవుతుందంటే దాని పూర్వపరాలు చెప్పరు కాబట్టి ఇరిటేషన్ వస్తుంది. బట్ ఇది కనుక మనం చేస్తే 100% మనకు ఎగ్జామ్లో న్యాయం జరుగుతుంది. అదేవిధంగా 100% నో ప్రాబ్లం. ఎందుకోసం అంటే ఈ స్టాక్ ఎకానమీ మనం చెప్తాం, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు, అందరు రాస్తారు స్టాక్ ఎకానమీ. ఎక్కడ ప్రాబ్లం అయితే అంటే కరెంట్ ఎకానమీలో. మరి కరెంట్ ఎకానమీ ఏంటంటే అది ఒక పేపర్ కూడా కవర్ చేసేది కాదు. ఇక్కడ మెనీ పేపర్స్, మెనీ మ్యాగజైన్స్. ఒక మ్యాగజైన్ లో వచ్చిన చూడండి, ఇలా 2-3 మ్యాగజైన్ ఉండి ఒక మ్యాగజైన్ లో ఉన్న న్యూస్ ఇంకో మ్యాగజైన్ లో ఉండదు, ఒక పేపర్ న్యూస్ ఇంకో పేపర్ లో ఉండదు. అర్థమైందా? అది కాన్సెప్ట్. పాయింట్ మీకు అర్థమైందా? ఎస్. ఇప్పుడు మీకు గ్రోత్ రేట్ అంటే తెలిసిపోయింది. గ్రోత్ రేట్ ఏంటండి? చేంజ్ ఫ్రమ్ ప్రిసీడింగ్ ఇయర్ టు కరెంట్ ఇయర్. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి మార్పు. పాయింట్ అర్థమైందా? ఎస్. కాబట్టి 6 నెలలు నెగిటివ్ గ్రోత్ రేట్, దాన్ని ఏమంటారు? రిసెషన్ అంటారు. రిసెషన్ ముదిరితే ఏమంటారు? ఎస్. ఇప్పుడు మీరు ఇక్కడ న్యూస్ లో IMF వాళ్ళు గ్రోత్ రేట్, ఇండియా గ్రోత్ రేట్ ను ఇట్లా చెప్పారు, బ్లూంబర్గ్ వాళ్ళు ఇట్లా చెప్పారు, SBI రీసెర్చ్ ఇట్లా చెప్పింది. అర్థమైందా? సో CMIE వాళ్ళు ఇట్లా చెప్పారు అని వాళ్ళు న్యూస్ లో ఇస్తుంటారు. ఇది గ్రోత్ రేట్స్ ఎప్పుడు పేపర్లో రాస్తూ ఉంటారు.
అయితే మనకేంటంటే ఇలా ఇప్పుడు విన్నాం, గ్రోత్ రేట్ విన్నాం, ఎంత ఉండాలో విన్నాం, అర్థమైందా? సో ఇదంతా చూసిన తర్వాత రేపు న్యూస్ రాగానే వెంటనే మనం క్యాచ్ చేస్తాం. ఇక గ్రోత్ రేట్ మీద ఒకసారి ఏరియా వచ్చినప్పుడు మనం ఇరిటేషన్ గురిగాం, ఓహో ఇది నా ఏరియా అనే వస్తుంది. ఇప్పటి వరకు ప్రణాళికలు 12th ఫినిష్ అయి 13th ఏది మోడీ గవర్నమెంట్ నడుస్తా ఉంది, అర్థమైందా? సో ఇన్ని ప్రణాళికల లోపల ఇప్పటి వరకు ఏ ప్రణాళిక 10% గ్రోత్ రేటు సాధించలేదు. ఓన్లీ వన్ ప్లాన్ అచీవ్డ్ 7.8%, దట్ ఈస్ 11th ప్లాన్. మళ్ళీ 12th ప్లాన్ 6.5 వచ్చేసింది. కాబట్టి గ్రోత్ రేట్ అంటే ఎకానమీ యొక్క చేంజ్ ఫ్రమ్ పాస్ట్ ఇయర్ టు ఎస్. కాబట్టి ప్లాన్ గ్రోత్ రేట్ అంటే 5 years కింద ఉన్న గ్రోత్ రేట్ ఇప్పుడున్న గ్రోత్ రేట్, ఇయర్లీ గ్రోత్ రేట్ అంటే 1 year కింద ఉన్నది ఇప్పుడున్నది, మంత్లీ గ్రోత్ రేట్ అంటే 1 month కింద ఉన్నది ఇప్పుడుది, ఇట్లా. కాబట్టి గ్రోత్ రేట్ అనేది ఎట్లా ఉండవచ్చు. ఓకేనండి, తీసేద్దామా? రైట్, ఓకే. ఇప్పుడు రైట్, మనకు పిఎస్ఎఫ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తాం. అయితే కరెంట్ ఎకానమీలో మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఒక 1 hour మాత్రమే తీసుకుందాం. ముందు సిచ్యువేషన్ బాగలేదు అన్నప్పుడు అప్పుడు ఏమైందంటే కరెంట్ ఎకానమీ ఎందుకోసం అంటే మీరు చూస్తున్నారు, జనరల్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళు స్టాక్ అడుగుతున్నా హ్యాపీ, ఎందుకోసం అంటే అక్కడ పెద్దగా ఏ ప్రాబ్లం ఉండో అందరూ చదువుతారు. బట్ కరెంట్ పైనే ఈ రోజున ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇలా మనం ఏంటంటే డైలీ చెప్తేనే మనం న్యాయం చేయగలుగుతాం అనే ఫీలింగ్ వచ్చేసి చెప్తున్నాను. ఓకేనా? రైట్, ఇంకా న్యూస్ లోకి ఏమో చెప్తాను నేను. రైట్, న్యూస్ లోకి ఎన్ఐఆర్పి అనే ఒకటి వచ్చింది. ఎన్ఐఆర్పి ఓకేనండి. ఎస్, ఇది ఏందో అక్కడ మనం చూద్దాం. ఓకే, అంటే ఇంగ్లీష్ పేపర్లో చేస్తున్న వాళ్ళు డైరెక్ట్ ఇట్లా రాసేస్తుంటారు, తెలుగులోకి మీకు కనిపించవు. తెలుగులో మీకు ప్రతి పేపర్లో బిజినెస్ అని ఒక పేజీలో సగం కేటాయిస్తారు. సగం కేటాయించి టాటా ఏం చేసిండు, అర్థమైందంటే ఎల్ఎన్టీ ఏం చేసిండు, అదే ఇదంతా పొరంబొక న్యూస్ రాస్తుంటారు వాళ్ళు. అదే ఈ టెక్నికల్ వర్డ్స్ ఎంత వాళ్ళు ఏం రాయరు, వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అంత టెక్నీషియన్స్ కాదు వాళ్ళు. ఏదో డెస్క్ లో కొందరు కూర్చుంటారు, వాళ్ళు చూసి రాసేస్తుంటారు అక్కడ, అర్థమైందా? సో ఇక తర్వాత ఇంగ్లీష్ లో వచ్చిన ఆర్టికల్స్ ఏం చేస్తుంటే కొంతమంది మేధావులు ఇంగ్లీష్ లో ఉన్న వాటిని మళ్ళీ తర్జుమా చేసి ఒక 2-3 రోజులకు ఒకసారి మనకు తెలుగులో ఇచ్చేస్తుంటారు, అది వేరు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఈ న్యూస్ ఇదంతా ఇంగ్లీష్ పేపర్లో ఎక్కువ వస్తున్న విషయం అర్థం. ఇది నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ పాలసీ, నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ పాలసీ. రైట్, ఇక్కడ రుణాత్మక వడ్డీ రేటు విధానం. ఎస్, ఇది మామూలుగా పేపర్లోకి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఓకే. ఇక్కడ మనకు ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా బ్యాంక్ ఉంది అనుకుందాము. ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకు మామూలుగా డిపాజిట్స్ సేకరిస్తుంది. తర్వాత లోన్లు ఇస్తుంది, లోన్లు ఇస్తుంది. ఓకేనండి, లోన్ ఇస్తుంది. ఈ లోన్లు ఇవ్వడాన్ని క్రెడిట్ అంటారు, డిపాజిట్ సేకరించి ఈ రెండింటి కలిపి సిడిఆర్ అంటారు. సిడిఆర్ అంటే క్రెడిట్ డిపాజిట్ రేషియో. అర్థమైందా? బ్యాంకులు మామూలుగా ఎందుకు చెప్తున్నా అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలా కరెంట్ ఎకానమీ మనం డీల్ చేసేటప్పుడు బేసిక్స్ నేను చెప్పకుండా చెప్తే అది మళ్ళా సఫిషియన్సీ కాదు. అక్కడ అది ఎందుకు వచ్చింది అనేది తప్పకుండా అవసరం అక్కడ, అర్థమైందా? అది విషయం. రైట్, సిడిఆర్ అంటే ఏంటండి? క్రెడిట్ డిపాజిట్ రేషియో. ఇప్పుడు వీళ్ళు 100 కోట్లు సేకరించనుకుందాం. 100 కోట్లు సేకరిస్తే ఇక్కడ ఎన్ని కోట్లు ఇవ్వాలి కనీసం అప్పులు?
జనరల్గా 100 crores procured. Out of 100 crores, how many crores are to be given as loan to borrowers? దీన్ని ఏమంటారు అంటే సిడిఆర్ అంటారు. సో హౌ మచ్ సిడిఆర్ డిసైడ్ బై ద ఆర్బిఐ. క్వశ్చన్ ఏంటంటే సిడిఆర్ ఎంత? సిడిఆర్ అంటే ఏంటండి? క్రెడిట్ డిపాజిట్స్ ఎంత? ఓకేనా? అంటే వీళ్ళు 100 కోట్లు సేకరించారు, మరి ఎన్ని కోట్లు అప్పులు ఇవ్వాలి? మినిమం 60 crores. సిడిఆర్ ఎంత అండి? సిడిఆర్ పర్సెంటేజ్ ఎంత ఇండియాలో? 60%. 60% అంటే మీరు 100 కోట్లు సేకరిస్తే మినిమం 60 కోట్లు అప్పులు ఎవరికి ఇవ్వాలి? బారోవర్స్. బారోవర్స్ అంటే ఎవరు? రుణాలు తీసుకునేవాళ్ళు, రుణ గ్రహీతలు. ఎవరండి? రుణ గ్రహీతలు. అర్థమైందా? జనరల్ గా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ అనుకుందాం. ఏమంటాం? ఇన్వెస్టర్స్. పెట్టుబడిదారులు ఈ లోన్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు? క్యాపిటల్ కొంటారు. క్యాపిటల్ అంటే ఏంది? మెషినరీ. ఈ మెషినరీతో ఏం చేస్తారు? ప్రొడక్షన్ అంటే ఏంది? ఉత్పత్తి. ఉత్పత్తిలో ఏముంటాయి? వస్తు సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? ఇది కాదు, దీన్ని మనకు నేషనల్ ఇన్కమ్గా మార్చుకోవచ్చు. మీ వస్తువులు ఇంటూ ధర జాతీయ ఆదాయం. వెన్ యూ మల్టిప్లై ద ప్రొడ్యూస్డ్ గూడ్స్ విత్ మార్కెట్ ప్రైస్ దెన్ ఇట్ లీడ్స్ టు నేషనల్ ఇన్కమ్. కానీ ఇక్కడ ఏమైతుంది ఇక్కడ అంటే అది పాయింట్ మీకు అర్థమైందా? అది కాబట్టి ఇప్పుడు మనము ఈ వీళ్ళు వేసే వడ్డీ ఉంది కదా, ఆ వడ్డీ తగ్గింది అనుకుందాం. అప్పుడు లోన్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? పెరుగుతుంది. క్యాపిటల్ ఏమవుతుంది? పెరుగుతుంది. ప్రొడక్షన్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇట్లా ఒక దేశము రిసెషన్ లో ఉన్నప్పుడు వడ్డీలు తగ్గిస్తారు. ఆ వడ్డీలు ఘోరంగా తగ్గించడాన్ని నిర్పంట. అర్థమైందా? అది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది బ్యాంకులకు, ఒరే బాబు వడ్డీలు తగ్గించండి. ఎందుకు తగ్గించాలా? టు ఎక్స్టెండ్ మోర్ లోన్స్. ఎందుకు? ఆర్థిక వ్యవస్థ రిసెషన్ లో ఉన్నది. రిసెషన్ అంటే ఉత్పత్తి లేదు, ఉత్పత్తి పెంచాలా. ఉత్పత్తి ఏం చేయాలా? పెంచాలా. ఉత్పత్తి పెంచాలంటే, రిసెషన్ ఎలిమెంట్ చేయాలంటే లోన్లు ఎక్కువ ఇవ్వాలి. లోన్లు ఎక్కువ ఇవ్వాలంటే వడ్డీ ఏం చేయాలి? తగ్గింది. వడ్డీని చాలా ఎక్కువగా తగ్గితే, చాలా అంటే నార్మల్ రేట్ కంటే వడ్డీని బాగా తగ్గిస్తే దాన్ని ఏమంటారండి? నిర్పంట. అయితే 2008 నుంచి ఇవాళ డెవలప్డ్ కంట్రీస్ అన్ని వడ్డీని తగ్గిస్తున్నాయి. ఎందుకు? 2008 ఏమైంది? రిసెషన్ వచ్చింది. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ రెడ్యూస్ టు ఇంక్రీజ్ లోన్, టు ఇంక్రీజ్ క్యాపిటల్, టు ఇంక్రీజ్ ప్రొడక్షన్. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఆ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న తిరోగమనాన్ని తగ్గించేందుకు ఆ దేశాలు ఏం చేస్తున్నాయి? వడ్డీలను ఘోరంగా తగ్గిస్తున్నాయి. ఒక లిమిట్ కంటే వడ్డీలు తగ్గిస్తే దాన్ని నిర్పంటారు ఎకనామిక్స్ లాంగ్వేజ్ లో. ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే ఇవాళ ఈ యూకే అనే దేశము నిర్పు నుంచి బయటపడింది అని వాడు న్యూస్ రాశాడు. ఇది బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనం ఖుషి అవుతాం. అంటే అర్థమైంది, వాళ్ళు రిసెషన్ కోసం నిర్పు వాడారు, రిసెషన్ కొంచెం ఓవర్కమ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్. ఓకేనండి? రైట్. ఎస్, పని అర్థమైందా? ఎస్. ఇక్కడ మనకు ఇది జపాన్ కూడా సేమ్ అంతే. ముందే చెప్పాను, డెవలప్డ్ కంట్రీస్ అన్ని రిసెషన్ నుంచి బయటపడే ముందుకే కోవిడ్ వచ్చింది. అర్థమైందా? కాబట్టి దేశాలు మొత్తం ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి దేశాలు రిసెషన్ పోవాలంటే ఉత్పత్తి పెంచాలంటే లోన్లు పెంచాలా, వడ్డీ ఏం చేయాలి? ఎస్, వడ్డీని ఘోరంగా తగ్గిస్తే, వడ్డీని హద్దు దాటి తగ్గిస్తే దాన్ని ఏమంటాం? నిర్పంటాం. కానీ న్యూస్ లో ఏమొచ్చిందంటే ఇలా రైట్ యూకే తో పాటు జపాన్ వాళ్ళు నిర్పు నుంచి బయటపడ్డారు. అంటే దాని అర్థమైంది, వడ్డీ రేట్లను వాళ్ళు మెల్లగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాన్సెప్ట్ అది. ఓకేనండి? రైట్.
కాబట్టి మనకు అంటే ఇప్పుడు వాళ్ళు న్యూస్ ఏం రాస్తారు అంటే జపాన్ కేమ్ అవుట్ ఫ్రమ్ NIRP అంటారు, ఒక లైన్ రాస్తారు, బట్ డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల మనకు ఇరిటేషన్ వస్తుంది, అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి వాళ్ళు నిరుపు నుంచి బయటపడ్డారు అంటే రిసెషన్ నుంచి కూడా అది కాన్సెప్ట్, అర్థమైందా? ఎస్, రైట్. అక్కడ న్యూస్ వచ్చింది, ఓకేనండి, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఆ విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి వడ్డీలు తగ్గిస్తారు, వడ్డీలు పెంచుతారు, ఓకేనండి. కాబట్టి ఎస్, ఈ వడ్డీని మనము ఏమంటామంటే స్మాల్ ఆర్ అంటాం, రైట్. వడ్డీలు పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇప్పుడు తగ్గిస్తే లోన్స్ ఏమైతాయండి? లోన్ తీసుకునే వాళ్ళు పెరుగుతాయి, ఓకేనండి. క్యాపిటల్ ఏమైతుందండి? పెరుగుతుంది. ప్రొడక్షన్ ఏమైతుందండి? పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. దీన్ని ఏమంటారంటే విస్తరణ అంటారు, దీన్ని ఎక్స్పాన్షన్ అంటారు. ఏమంటారండి? ఎక్స్పాన్షన్ అంటారు, రైట్. కాబట్టి ఒక దేశం రిసెషన్ లో ఉన్నప్పుడు ఈ పని చేస్తుంది. ఒకవేళ ఈ వడ్డీ రేటు కనుక ఒక లిమిట్ కంటే తక్కువగా నిర్ణయిస్తే దాన్ని NIRP అంటారు, అది కాన్సెప్ట్. వడ్డీ తగ్గించండి, నో ప్రాబ్లం, కానీ ఘోరంగా వడ్డీ తగ్గించడం కొన్ని సందర్భాల్లో మనకు అప్పుడప్పుడు వస్తుంది. ఏది VLR అంటాం, వడ్డీ లేని రుణాలు అంటాం. జనాలని ప్రోత్సహించేందుకు ఏం చేస్తాం? VLR అంటే వడ్డీ లేని రుణాలు, అర్థమైందా? సో వాటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటారు, అర్థమైందా? అట్లా ఇలాంటి కథ. ఓకేనండి, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇవాళ మెల్లగా ఇక్కడ నుంచి మనం రిసెషన్ నుంచి బయటపడ్డాం. రిసెషన్ అంటే నిరుపు చేస్తాం. ఇక్కడ రాస్తా నేను, రిసెషన్ అంటే ఏంటండి? తిరోగమనం ఉన్నప్పుడు నిర్పిస్తాం. ఒకవేళ వడ్డీ పెంచడం అనుకోండి, అప్పుడు లోన్స్ ఏమవుతాయి? లోన్స్ తగ్గుతాయి. క్యాపిటల్ ఏమవుతుంది? తగ్గుతుంది. ప్రొడక్షన్ ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే కాంట్రాక్షన్, దీన్ని కాంట్రాక్షన్ అంటాము, ఓకేనా? ఓకే, దీన్ని మామూలుగా రైట్స్ ఏది సంకోచం అంటారు, సంకోచం. ఇట్లా RBI ఏం చేస్తుంది అంటే వడ్డీలను ఒకసారి పెంచుతుంది, ఒకసారి తగ్గిస్తుంది. పెంచితే దాన్ని ఏమంటాం? కాంట్రాక్షన్, తగ్గిస్తే ఏమంటాం? ఎక్స్పాన్షన్, అంతే తేడా. పాయింట్ అర్థమైందా? ఎస్. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఇలా జపాన్ వాళ్ళు రిసెషన్ ఉన్నారు కాబట్టి నిరుపుకు వచ్చారు, ఇప్పుడు దీని నుంచి బయటపడ్డారు కాబట్టి మెల్లగా వడ్డీలు పెంచుతున్నారు. మరి వడ్డీలు పెంచితే ప్రొడక్షన్ అవుతుంది, తగ్గుతుంది కదా, నష్టం కదా. ఇట్లా ప్రొడక్షన్ తగ్గకుండా వడ్డీలు పెంచే కార్యక్రమం మెయింటైన్ చేస్తారు. దాన్ని ఏమంటారు అంటే YCC అంటారు, ఈల్డ్ కర్వ్ కంట్రోల్. ఏమంటారు? ఈల్డ్ కర్వ్ కంట్రోల్, ఈల్డ్ కర్వ్ కంట్రోల్. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్, అర్థమైందా? అంటే వడ్డీలు పెంచినంత మాత్రాన ఉత్పత్తిపై ప్రభావం ఉండదు. ఎందుకంటే వడ్డీలు పెంచకపోతే బ్యాంకులు ఏమైతే నష్టపోతాయి కదా. మొత్తం వడ్డీలు తగ్గిస్తే మరి వాళ్ళ బతుకుతారు, కాబట్టి వాళ్ళు బ్రతకాలా, ప్లస్ ఆదాయం కూడా రావాలా. కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లో ఉండాలా, బ్యాంకులు బాగుపడాలా, ఆదాయాలు పెరగాల, ఆర్థిక సంక్షేమం బాగుండాలా. దానికోసం YCC స్టాండ్స్ ఫర్ ఈల్డ్ కర్వ్ కంట్రోల్. అంటే మీరు పెంచే వడ్డీ రేటు వల్ల ఉత్పత్తి దెబ్బ తినకూడదు,
పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనకి ఎన్ని పదాలు వచ్చినాయి? నిర్ప్ వచ్చింది, వైసీసీ వచ్చింది. వైసీసీ స్టాండ్స్ ఫర్ ఈల్. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇది మనకు ఎలా ఎస్ పాయింట్ అర్థమైందా? ఎస్. కాబట్టి ఇక్కడ మనకు కాన్సెప్ట్ లో రైట్ మనకు స్టార్టింగ్ లో ఒక 1 hour చెప్పేద్దాం. సిచ్యువేషన్ కొంచెం ముదిరింది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ టైం కూడా తీసుకొని, ఎందుకోసం అంటే మేము తెలుసుకున్న విషయం ఏంటంటే కరెంట్ ఎకానమీకి పర్ఫెక్ట్గా మనం టైం ఇవ్వకపోతే ఎగ్జామ్లో మనం కూర్చొని వేస్ట్ అవుతుంది. నాకు అర్థమైపోయింది. అర్థమైందా? సో ఎందుకోసం అంటే ఒక స్టూడెంట్ను ఎలిమినేట్ చేయాలంటే ఏపీలో ఉన్న 4 సబ్జెక్టులు కానీ, ఇప్పుడు మెయిన్స్లో ఇలా టీఎస్పీఎస్లో కానీ పర్ఫెక్ట్ ఆయుధం ఏంటంటే వాళ్ళకి ఎకానమీలో పర్ఫెక్ట్ ఆయుధం ఏంటంటే కరెంట్ ఎకానమీ. ఎందుకంటే ఇలా దూరరు. ఇలా మీ క్లాస్ ఇలా మీరు రూమ్లో పోయి ఇవి చెప్పండి, వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి. ఎందుకు అంటే ఇవన్నీ క్యాచ్ చేయడం కష్టం. ఇవన్నీ అర్థమైందా? ఒక టెక్స్ట్ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కాదు ఇక్కడ. ఇది అర్థమైందా? ఇది ఎవడెవడో కవర్ చేస్తుంది జర్నలిస్టు. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూస్తున్నటువంటి వాళ్ళ ఈ పదాలు వైసీసీ ఏంది, అర్థమైందా, ఈ నిరుపేద అంతా ఏంది. ఓకేనా? ఇక్కడ మీకు ఇలా వడ్డీ రేట్లు పెంచడం అనుకోండి, దాన్ని ఏమంటారంటే హాకిష్ పాలసీ అంటారు. ఏం పాలసీ అంటారు? హాకిష్ పాలసీ అంటారు. వడ్డీ రేటు తగ్గిస్తామంటారు డోవిష్ పాలసీ అంటారు. ఏమంటారు? డోవిష్ పాలసీ అంటారు. కాబట్టి ఇక్కడ మనకు ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ ఏం చేస్తుంది? వడ్డీని పెంచవచ్చు, వడ్డీని తగ్గించవచ్చు. అంతే, సింపుల్ చేసే పని. వడ్డీని పెంచితే కాంట్రాక్షన్, వడ్డీ తగ్గిస్తే ఎక్స్పాన్షన్. వడ్డీ పెంచితే హాకిష్, వడ్డీ తగ్గిస్తే డోవిష్. వడ్డీని ఘోరంగా తగ్గిస్తే నిరుప. ఎప్పుడు ఇస్తాము? రిసెషన్ నుంచి బయటపడడానికి నిరూపిస్తాము. నిరుపు నుంచి బయటపడితే కొంచెం వడ్డీ పెంచేసి బ్యాంకులు కాపాడుకుంటాము. అర్థమైందా? మరి వడ్డీ పెంచితే ఉత్పత్తి పైన ప్రభావం ఉంటుంది. ఉత్పత్తి పైన ప్రభావం పడకుండా జాగ్రత్త తీసుకుంటే ఏమంటాం? వైసీ స్టాండ్స్ ఫర్ ఈల్ కర్వ్. అర్థమైందా? ఇట్లా అర్థమైంది. అది కాన్సెప్ట్. బట్ మీరు మామూలుగా చదివేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ మీరు అందుకోసమే ఈ మన క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత సపరేట్ పెట్టండి. ఏది కరెంట్ అకౌంట్ సపరేట్ నోట్స్ పెట్టేసేయండి. దాంట్లో మీరు నాతో పాటు ఇంకా మీరు పేపర్లో మ్యాథ్స్ చదివేటప్పుడు అందులో రాసేసుకోండి. అర్థమైందా? ఎందుకోసం అంటే ఈ యొక్క స్టాక్ ఎకానమీ కంటే ప్రస్తుతం ఇప్పుడు కరెంట్ ఎకానమీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనండి? రైట్. ఇప్పుడు నిరుపు ఎస్ అనే అంశము ఇది పేపర్లోకి వచ్చింది. అయితే నేనేం చేశాను ఇక్కడ కాన్సెప్ట్లు ఏం చేశానంటే అది మీకు అర్థం కావాలంటే దానికి స్టోరీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాళ్ళు ఏదో చిన్న ఒక 5-6 లైన్లు రాసి పడేస్తారు నిరుపు అని. ఇప్పుడు దానికి ఎందుకు వస్తుంది, ఏం కథ అనేది అని మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? అప్పుడు దానిపైన అవగాహన అనేది వస్తుంది. ఓకేనండి? రైట్. కాబట్టి వడ్డీని ఒక స్థాయి కంటే తక్కువ వడ్డీ వేస్తే దాన్ని నిరుపు అంటారు. మనకు అప్పుడప్పుడు కూడా ఈ మహిళలకు లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వడ్డీ లేని రుణాలు అని పెట్టేస్తారు. విఎల్ఆర్ జనరల్ గా 5 నుంచి 6% వేస్తేనే బ్యాంకులో నష్టం వస్తుంది. అలాంటి 0 అయితే ఇంకా నష్టం వస్తుంది. అంటే ఈ వడ్డీ లేని రుణాలు నిరుపు కిందకి వస్తాయి. నెగిటివ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అయితే 6 to 7% వర్కౌట్. ఎందుకంటే ఎంప్లాయీస్ కదా, అదేవిధంగా బిల్డింగ్ కిరాయిలు కదా, ఎంప్లాయీస్ శాలరీ కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి ఇవన్నిటికీ కనీస వడ్డీ ఉంటుంది. ఆ కనీస వడ్డీ కంటే లోపు ఉంది అంటే దాన్ని ఏమంటాం? నెగిటివ్ ఇంట్రెస్ట్. నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ పాలసీ అంటాము. అది కొన్ని సందర్భాల్లో చాలా చాలా రిస్కీ వ్యవహారము. అర్థమైందా? సో కొన్ని సమస్యలు ఉన్నప్పుడే చేస్తాము. అర్థమైందా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. రైటా? ఓకే, రైట్. తీసేస్తాను. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ లో మనకు చూసినట్లయితే ఇవాళ రైట్ జనరల్గా మనకు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఎందుకు ఆర్బీఐ కింద ఎస్బీఐ అనుకుందాం. ఎస్బీఐ ఓకేనండి. ఇప్పుడు ఆర్బీఐ నుంచి ఎస్బీఐకి లోన్ వస్తుంది. షార్ట్ పీరియడ్. దీన్ని మనం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. రెపో రేట్. ఓకేనండి. ఇది షార్ట్ పీరియడ్. ఒకవేళ లాంగ్ పీరియడ్ వస్తుంది అనుకోండి, లాంగ్ పీరియడ్ లోన్ వస్తుంది అనుకుంటాం, లాంగ్ పీరియడ్, దీన్ని బ్యాంక్ రేట్ అంటాం. ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్లే. అదే రకంగా
ఇప్పుడు ఎస్బీఐ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆ డబ్బులను ఏం చేస్తారంటే ఆర్బీఐ తీసుకుంటది. ఓకేనా, రైట్. అప్పుడు ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది, రివర్స్ రెపో రేట్. ఈ రివర్స్ రెపో రేటు ఈ బ్యాంక్ చాలా ఉన్నాయి, తర్వాత చెప్తా. అది ఓన్లీ ఆ ఏపీ వాళ్ళకు చెప్పబడుతుంది, ఎందుకంటే టీఎస్పీఎస్ వాళ్ళకు బ్యాంకింగ్ లేదు కాబట్టి అది విభజించిన తర్వాత చెప్తాం. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఈ కరెంట్ ఎకానమీకి సంబంధాలు ఉంటాయి. ఓకేనండి. ఇవన్నీ వడ్డీ రేట్లు. కాబట్టి ఈ వడ్డీ రేట్లు మనము స్మాల్ ఆర్ అంటాం. స్మాల్ ఆర్ పెంచినము అంటే అది ఎక్స్పాన్షనా కాంట్రాక్షనా? వడ్డీలు పెంచినప్పుడు రుణాలు తీసుకోరు కదా, కాంట్రాక్షన్ కదా. ఒకవేళ వడ్డీ తగ్గించినాం అనుకోండి, ఏమంటారు? వడ్డీని లిమిట్ దాటి తగ్గిస్తే నిరుపు, అది కాన్సెప్ట్. అట్లా మనకు సబ్జెక్ట్ మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకోవాలా, అర్థమైందా? ఎస్, ఓకే. సో ఇక్కడ మనకు ఇలా వడ్డీలను పెంచే కార్యక్రమాన్ని హాకీష్ అంటారు, తగ్గించే కార్యక్రమాన్ని డొవిష్ అంటారు. ఏమంటారు? డొవిష్ అంట. ఓకేనా, రైట్. సరే, వదిలేసేయండి. సో ఈ విషయము మనకు ఈ జపాన్ న్యూస్ లో జపాన్ వాళ్ళు నిరుపు నుంచి బయటపడ్డారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ జనరల్గా మనకి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం కదా, జపాన్ లో బిఓజీ అంటారు, బ్యాంక్ ఆఫ్ జపాన్ అంటాం. వాళ్ళు ఈ పని చేస్తున్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ చూద్దాం ఏమొచ్చు న్యూస్ లో. తీసేనా? రైట్. ఓకే, నెక్స్ట్ న్యూస్ లోకి ఏమొచ్చు చూద్దాం. మనకు డైలీ ఒక 1 hour అంటే మామూలు ఒక 4-5 కాన్సెప్ట్స్ అంటే ఎక్కువ రావు, అందుకే ఎన్నైనా అన్ని ఆ రోజు చూసుకుందాం. సబ్జెక్ట్ చెప్తూ చివరిలో కొంచెం కాన్సన్ట్రేషన్ ఒక 1 hour 30 తీసుకుంటే మొత్తం అయిపోతుంది, రైట్. అట్లా కూడా చేసుకుందాం. మొత్తం మీద మాత్రం ఇలా కంప్లీట్ కరెంట్ ఎకానమీ ఇస్తూ ఒకటి, రెండవది ఈ కరెంట్ ఎకానమీ యాప్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ WHR అని ఒకటి వచ్చింది పేపర్లో. WHR రైట్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్స్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్స్ ఇది ఒకటి వచ్చింది. సరే, రిపోర్ట్స్ పెద్దగా మామూలుగా అంటే చూడాలి మనము, ఎందుకోసం అడుగుతుంటారు కాబట్టి చూడాలి, అర్థమైందా? ఇది పేపర్లో మ్యాగజైన్లో ఎక్కువ రిపోర్ట్స్ అనగానే వాళ్ళు పెట్టేస్తుంటారు. చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా అన్ని రిపోర్ట్స్ అన్ని, ఎందుకంటే అది ఉంటుంది కాబట్టి పెట్టేస్తుంటారు. ఓకేనా, పెద్ద ప్రాబ్లం కాదు అక్కడ. అది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ను రిలీజ్ చేసేవారు, రైట్. ఓకే, ఇక్కడ గ్యాలప్ ప్లస్ ఆక్స్ఫోర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్, ఆక్స్ఫోర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్లస్ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, ఆ విషయాలు చేసుకోవాలి, రైట్. రిలీజ్ చేసేది వీళ్ళు, రైట్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ హ్యాపీనెస్ లో ఈ సంతోషం అనే దాంట్లో వీళ్ళు ఏమేమి తీసుకుంటారంటే
సోషల్ సపోర్ట్ ఏ రకంగా ఉంది, సాంఘికంగా మద్దతు ఏ రకంగా ఉంది, ఇన్కమ్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నవి, ఆరోగ్యం ఏ రకంగా ఉన్నది, స్వేచ్ఛ ఏ రకంగా ఉన్నది, ఫ్రీడమ్ ఏ రకంగా ఉంది, దయా గుణం జనరాసిటీ ఏ రకంగా ఉన్నది, కరప్షన్ ఏ రకంగా ఉంది, ఇలాంటివన్నీ తీసుకో. ఇలా దయాగుణం ఏ రకంగా ఉంది, ఇలా స్వేచ్ఛ ఏ రకంగా ఉంది, ఆరోగ్యం ఏ రకంగా ఉంది, ఆదాయం ఏ రకంగా ఉంది, సాంఘిక మద్దతు ఏ రకంగా ఉంది, తర్వాత కరప్షన్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది మామూలుగా మనకు సరే ఓకే. రైట్. ఓకే. సో దీంట్లోకి వచ్చేసి మనకు ఇండియా ర్యాంక్ ఎంత వస్తుందండి? 146, 126/143 ఇండియన్ ర్యాంక్. ఇక్కడ మీరు ఇవాళ చూస్తే ఎప్పుడు కానీ మనం అంతర్జాతీయ రిపోర్ట్స్ ఎందుకు పట్టించుకోవాలంటే ఇలా మీరు ఎక్కడున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా మనకు మనమే పోల్చుకొని కాకుండా ఈ ఇంటర్నేషనల్ గా మన పొజిషన్ కూడా చూసుకున్నప్పుడు అర్థమైపోతుంది. ఇలా మీరు జాతీయ ఆదాయంలో, నేషనల్ ఇన్కమ్లో, ఇలా ఎక్స్చేంజ్ రేట్లో మీ ర్యాంక్ ఎంత అంటే వరల్డ్లో 5th ర్యాంక్. జాతీయ ఆదాయంలో మీ ర్యాంక్ ఎంత? 5th ర్యాంక్. ప్రపంచంలో మీ ర్యాంక్ 5th అన్నప్పుడు మీరు డెవలప్డ్ కంట్రీయా, డెవలపింగ్ కంట్రీయా? డెవలప్డ్ కంట్రీ కదా, 5వ ర్యాంక్ కదా. అరే ప్రపంచంలో టాప్ 10 అంటే నువ్వు అభివృద్ధి చెందిన దేశమా, చెందిన దేశమా? మరి అక్కడ ఏందా ర్యాంక్ ఏంది 126లో? అర్థమైంది ఒకటి. రెండవది, దేశాలను విభజించినప్పుడు జాతీయ ఆదాయంతో విభజించరు, తలసరి ఆదాయంతో విభజిస్తారు. తలసరి ఆదాయం ఎంత అనేది? ఎంత? 2610. కాబట్టి 2610 ప్రకారము నువ్వు ఒక బీద దేశం. మీరు ఎల్ఐసిలో ఉన్నారా, ఎల్ఎంఐసిలో ఉన్నారా, యుఎంఐసిలో ఉన్నారా, హెచ్ఐసిలో అంటే ఎల్ఎంఐసిలో ఉన్నారు. మీది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. అంటే మీరు జాతీయ ఆదాయంలో ఒక డెవలప్డ్ కంట్రీ, తలసరి ఆదాయంలో ఒక బీద దేశం. నేను ముందే చెప్పాను, దేశాలను జాతీయ ఆదాయం బట్టి విభజిస్తారు ప్లస్ తలసరి ఆదాయం. దాంట్లో మనకు ముఖ్యమైనది తలసరి ఆదాయం బట్టి విభజిస్తారు. ఇక్కడ తలసరి ఆదాయం లోపల మీకు ఎంత అండి? ఎస్, 140 ర్యాంక్ లో ఉన్నాం మీరు. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అండి? 140. చూడండి ఇక్కడ, అంటే లాజిక్ తీసేస్తా, ఇది రాసుకున్నారు కదా. అంటే మీరు ఇప్పుడు చదివేటప్పుడు ఇలా హ్యాపీనెస్ ఇండెక్స్ లో మీరు ఎక్కడో ఉన్నారు, రైట్, 126 లో ఉన్నారు. ఇలా మీ పొజిషన్ చాలా దారుణంగా ఉంది. అదే మీరు జాతీయ ఆదాయంలో 2 ఉంటాయండి. జాతీయ ఆదాయంలో కరెన్సీతో పోల్చుకునే జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయంలో వస్తువులతో పోల్చుకునే జాతీయ ఆదాయం ఉంటుంది. కరెన్సీతో పోల్చుకునే జాతీయ ఆదాయాన్ని ఏమంటారంటే ఈఆర్ అంటారు. ఈఆర్ అంటే ఏంటండి? ఎక్స్చేంజ్ రేట్ అంటాం. అదే వస్తువులతో పోల్చుకుంటే, ఇప్పుడు శ్రీలంక ఉన్నది, వాళ్ళ కరెన్సీని మన కరెన్సీతో పోల్చుకున్నప్పుడు ఎక్స్చేంజ్ రేట్ 4x లో పోల్చుకుంటాం. 4x తెలుసు కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ కదా. అట్లా కాకుండా ఆ దేశంలో ఉన్న టమాటో, మన దేశంలో ఉన్న టమాటో, దాన్ని ఏమంటారు? ఫైనల్ అయిందా? అది ఒక దేశం
తన కరెన్సీని ఇతర దేశాల కరెన్సీతో పోల్చుకున్నప్పుడు దాన్ని ఏమంటాం? ఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్. ఇట్లా కరెన్సీలతో పోల్చుకోవాలి అని చెప్పిన వారు ఏమండి? కరెన్సీలతో పోల్చుకోవాలని చెప్పిన వారు ఎస్ హాబర్లల్. ఏం పేరండి? హాబర్లల్. లేదు బాస్, మీరు తినేది వస్తువులు కదా, వస్తువులతో పోల్చుకుంటే బాగుంటది అని చెప్పిన వాడు ఏమండి? ఏం పేరండి? గుస్తావో కస్సెల్. ఏం పేరు? గుస్తావో కస్సెల్. ఇప్పుడు ఈ కరెన్సీతో పోలిస్తే ఇండియా ర్యాంకు ఎంత అంటే వరల్డ్ లో ఎంత? 5th. దీంతో పోలిస్తే ఇండియా ర్యాంక్ ఎంత? వెరీ గుడ్. ఇప్పుడు తలసరి ఆదాయం బట్టి ఏం చేస్తారంటే దేశాలను విభజిస్తారు. ఓకేనా? రైట్. ఇలా మీకు ఆర్థికంగా దేశం మొత్తం పోల్చుకుంటే మీరు టాప్ 10 లో ఉన్నారు. 5th ర్యాంక్ ఈఆర్ ప్రకారం ఉన్నారు. PPPలో 3rd ఉన్నారు. తలసరి చూద్దాం. తలసరి ఎక్స్చేంజ్ రేట్ లో 140 బై వరల్డ్. ఇవాళ పీపీ చూసుకుందాం, ఒక 125 బై వరల్డ్. చూడండి ఇక్కడ తలసరి ఆదాయం ఎట్లా వస్తుంది? PCI is equals to NI బై పాపులేషన్, జాతీయ ఆదాయం బై జనాభా కదా. ఇక్కడ చూస్తే మీరు 100+ లో ఉన్నారు. అంటే భారతదేశంలో ఏం కనిపిస్తుందంటే జనాభాకు పంచే ఆదాయాన్ని తీసుకుంటే మనది బీద దేశం. తలసరి ఆదాయంలో మీ ర్యాంకు 140, హ్యాపీనెస్ లో మీ ర్యాంకు 126. ఇలా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ HDAలో మీ ర్యాంకు 134 లో ఉన్నాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీ ర్యాంకు 134 లో ఉన్నాం. అంటే మొత్తం 100+ లోనే ఉన్నారు మీరు. అంటే భారతదేశంలో ఇవాళ ఏదో కొంత జరుగుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశం మొత్తాన్ని చూస్తే ప్రపంచ పటంలో 5వ లార్జెస్ట్ ఎకానమీ, ఓకే, దూసుకెళ్తున్న ఎకానమీ, 6.5% గ్రోత్ రేట్ ఉన్న ఎకానమీ బాగానే ఉంది. కానీ లోపల చూస్తే వ్యవస్థ అంతా ఆగమాగా ఉన్నది. అర్థమైందా? హ్యాపీనెస్ లో 126 లో ఉంటారు, HDAలో 134 లో ఉంటారు. అర్థమైందా? తలసరి ఆదాయంలో ఇవాళ 140 లో ఉంటారు, ఇలా PPPలో 125 లో ఉంటారు. ఇవన్నీ పైన మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయో దాదాపు ఒక 50 ఇండెక్స్లు మీకు సందర్భాన్ని బట్టి పేపర్లో వచ్చినప్పుడల్లా చెప్పేస్తాం. అర్థమైందా? ఓకే. కాబట్టి 1 year లోపల అన్ని వచ్చేస్తుంటాయి. వీటి వల్ల ఏమైతుందంటే మన స్టేటస్ తెలిసిపోతుంది. మన స్టేటస్ మనం ఎక్కడున్నామని తెలిసిపోతుంది అక్కడ. ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. సో ఈ యొక్క హ్యాపీనెస్ లోపల ఇవాళ మరి లీడర్స్ ఎవరంటే ఫిన్లాండ్ లీడర్, రైట్, డెన్మార్క్ లీడర్, ఇలా ఐస్లాండ్ లీడర్. అర్థమైందండి? ఇవాళ మీకు హ్యాపీనెస్ ఇండెక్స్ లో చైనా వాళ్ళది ఇలా 60 ర్యాంకులో ఉన్నాం. మనది ఎంత ఉన్నది? 126. చూడండి ఎంత. ఇలా చైనాలో ఇలా వాక్ స్వాతంత్రం కూడా ఉండదు. అక్కడ మీకు సొంత జాగ కూడా ఉండదు. అన్ని లీజులే ఉంటాయి. 70 ఏళ్ళ 80 ఏళ్ళ లీజ్ చూసుకో. అర్థమైందా? అక్కడ సొంత ప్రాపర్టీస్ కూడా ఉండవు, అక్కడ లీజులో ఉంటాయి అవన్నీ. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు ఏది నాదని ఫీల్ అయ్యి ఓవర్ చేయొద్దని దాని కాన్సెప్ట్ అన్నమాట. తలకాయ కిందికి వేసుకొని పని చేయాలి, పిచ్చిగా మాట్లాడకూడదు చైనాలో. అర్థమైంది? అందుకోసం దూసుకెళ్తుంది అక్కడ అది ఆ కంట్రీ. ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు 60 మైక్ పెడితే 60 ర్యాంక్ వచ్చింది. మనది 126 ర్యాంక్లో ఉంది. డెమోక్రసీ అని పెడతాం. చూడండి ఎంత ఘోరమో మనం చేసుకోవాలి. రైట్, ఓకే. సో ఇవాళ మనకు మరి నేపాల్ కూడా రైట్ ఇవాళ 93 ర్యాంకులో ఉన్నది. ఈవెన్ పాకిస్తాన్ లో కూడా పోతే
పాకిస్తాన్ లో కూడా 108 ర్యాంక్ ఉంది. సంతోషంగా ఉన్నామని. మనది 126 అయితే చూడండి. పాకిస్తాన్ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడ్డ దేశంలో కూడా మేము సంతోషంగా ఉన్నామని మనకంటే ఎక్కువ చెప్తున్నారు. ఇది అంటే ఇట్లా మనం ఏం చేయాలంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇలా వీళ్ళు ఏవైతే ఇండెక్సెస్ తీసుకున్నారో ఆ ఇండెక్స్ ను విచిత్రంగా ఇలా యుద్ధంలో పాల్గొన్నటువంటి ఇలా ఇజ్రాయిల్ 5వ ర్యాంక్ లో ఉన్నది. హ్యాపీనెస్ ఇండెక్స్ లోపల ఇజ్రాయిల్ ఎంత అండి? హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఉంది. అంటే 4th ర్యాంక్ లో స్వీడన్ ఉందండి. స్వీడన్ 4th ర్యాంక్. 5th ర్యాంక్ ఎవరు? ఇజ్రాయెల్. యాక్చువల్గా నా ఇజ్రాయెల్ ఏం చేస్తున్నది? యుద్ధంలో పాల్గొన్న దేశం కూడా 5వ ర్యాంక్ లో ఉన్నది. కాబట్టి మీరు ఏం చేస్తారు అనేది అనవసరం. ప్రజలు సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. అర్థమైందా? నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు అనవసరం. వాళ్ళు మైక్ ముందు పెట్టగానే వీఆర్ వెరీ హ్యాపీ అనే విధంగా మనం మార్చాలి. అది ఎకానమీ. 5th లార్జెస్ట్ ఎకానమీ, 3rd లార్జెస్ట్ ఎకానమీ, మామూలు వ్యవస్థ కాదు ఇది. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. నీ ర్యాంకు చూసుకో, నీ ర్యాంకుల పరిస్థితి చూసుకో. అక్కడ అర్థమైందా? 126 సంతోషంలో ఉన్నావు. అర్థమైందా? నువ్వు ఎక్స్చేంజ్ రేట్ లో 5th ర్యాంక్ ఎందుకు, పీపీపీలో 3rd ర్యాంక్ ఎందుకు అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్లా ఈ ఇంటర్నేషనల్ అంటే మేము మామూలుగా విమర్శిస్తున్నప్పుడు ఇండియా విమర్శిస్తున్న ఫీలింగ్ కదా, అక్కడ వాస్తవాన్ని ఒప్పుకోవాలి మనం. ఇలా 6.5 to 7% గ్రోత్ రేట్ ఇండియా ఓకే, లోక అక్కడ మనకు హ్యాపీ ఉన్నట్లు చెప్పాలి. అక్కడ మంచి అను చెడు అయినప్పుడు కరెక్ట్ ఉంటుంది. అంతేగాని నాదే కదా అని చెప్పేసి చెడు నువ్వు మంచి అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ అది మనకు సబ్జెక్ట్ పెంచుకోలేము. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకో. ఓకే రైట్. సరే, టుమారో విల్ సీ. రేపు అదే టైంకి రండి. ఒక 2-3 days రైట్. ఓన్లీ కరెంట్ అకౌంట్ చెప్పేస్తాను. తర్వాత ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి? ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. సో కీప్ 1 separate notebook ఫర్ కరెంట్ ఎకానమీ. అది ఎందుకోసం అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఎకానమీలో ఈ 2 నోట్ పుస్తకాల నుంచే మనకు ఎగ్జామ్లు రావాలంటే సరే మీరు చేసే ఎఫర్ట్ నేను మిమ్మల్ని నేను నా ఎఫర్ట్ చూసుకోవడానికి ఇక్కడ ఒకటి కరెంట్ పెట్టాము, ఒక స్టాక్ పెట్టాము. ఇందులో నుంచి మనం బిట్లు పడాలా అంటే దాని అర్థం ఏంది? అక్కడ నా ఎఫర్ట్ ఏందని దానికోసం మీకు స్పెసిఫిక్ ఒకే దాన్ని రాసుకోవద్దని చెప్తున్నా అంతే. ఓకేనా? రైట్. టుమారో విల్ సీ.